శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపిణి సభకి నమస్కారం. దేవవ్రతుడు తండ్రి కోరుకున్నటువంటి వనితని ఆయనకి భార్యని చేయడం కోసం భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేసినటువంటి కారణం చేత భీష్ముడు అని ఆయనని దేవతలు ఋషులు కీర్తించి పుష్పవృష్టి కురిపించి ఆయన పట్ల తమ ఆదరభావమును వెల్లడి చేస్తే తండ్రి స్వచ్ఛంద మరణాన్ని వరంగా ఇచ్చాడు. తదనంతరము సత్యవతీదేవిని మహానుభావుడు శంతన మహారాజు గారు భార్యగా స్వీకరించాడు. సత్యవతీదేవి కారణజన్మురాలు. మీకు నేను ఆ వెనక ఉన్నటువంటి వృత్తాంతాన్ని నిన్న కూడా ఆవిష్కరించాను. కారణజన్మురాలైనటువంటి సత్యవతీదేవి శంతన మహారాజు గారికి భార్య కావడం చేత ఏది సాధించగలిగింది? ఆవిడ కొత్తగా చంద్రవంశానికి, ఆ భరత వంశానికి, పూర్వవంశానికి ఆవిడ చేసినటువంటి మహత్తరమైనటువంటి విశేషమేమి అన్న కోణంలో సత్యవతీదేవి యొక్క గాథని కూడా ఇది ఇవాళ పరిశీలనం చేసేటటువంటి అవసరం ఉంటుంది. ఆవిడ్ని భార్యగా స్వీకరించినటువంటి శంతన మహారాజు గారికి మళ్ళీ 2 కుమారులు కలిగారు. చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అని వాళ్ళిద్దరికీ పేర్లు. దీర్ఘాయుష్మంతుడై ఈ 2 పిల్లలు పుట్టిన తర్వాత చాలా కాలం బ్రతకలేదు శంతన మహారాజు గారు. ఆయన శరీరాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసిన కారణం చేత ఈ పిల్లలిద్దరూ ఇంకా చిన్నవాళ్లుగా ఉన్నారు. వాళ్ళు యువకులు కూడా కాలేదు. కాబట్టి యథార్థానికి అంత పెద్ద భూమండలాన్ని పరిపాలించేటటువంటి సమయంలో రాజు గతించి పిల్లలిద్దరూ ఇంకా చిన్నవాళ్లుగా ఉండడం, భీష్ముడు నేను రాజ్యాన్ని స్వీకరించను అని చెప్పడం శత్రురాజులకు మహదవకాశం. నేను సింహాసనాన్ని స్వీకరించను అన్న ప్రతిజ్ఞతో పాటుగా భీష్ముడు ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఈ సింహాసనం మీద సత్యవతీదేవి యొక్క కుమారులే కూర్చుంటారు తప్ప నేను కూర్చోను. కూర్చున్నటువంటి సత్యవతీదేవి యొక్క కుమారులను మేము అనువర్తించి ఈ సింహాసనం మీద ఆయన వంశంలో ఆయన యొక్క సంతతి వారు కూర్చుని ఉండేటట్టుగా నిరంతరము జాగ్రత్త తీసుకుంటాను, రాజ్య పరిరక్షణ భారాన్ని స్వీకరిస్తాను అన్నాడు. ఇందులో మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే
దాశరాజు కోరాడు తప్ప సత్యవతీదేవి నోరు విప్పి కోరినట్టుగా, భీష్ముని పట్ల ఆవిడికి ఎప్పుడైనా వైముఖ్యం ఉన్నట్లుగా, ఆవిడ సవతి కొడుకు అన్న భావనతో భీష్ముణ్ణి ఎక్కడైనా అగౌరవపరిచినట్టుగా భారతంలో ఎక్కడా సాక్ష్యం లేదు. కోరినవాడు దశరథు గారు, ఆమెను వివాహం చేసుకుందాం అనుకున్నవాడు శంకర మహారాజు గారు. ఆమె ప్రమేయం ఏమీ లేదు. ఆమె శంకర మహారాజుకే భార్య అవుతుంది అని చెప్పినవాడు ఉపరిచర వసువు. ఆమె ఎప్పుడూ భీష్ముడికి రాజ్యం ఇవ్వద్దని కానీ, భీష్ముడు కడుపున పుట్టేటటువంటి బిడ్డలకి రాజ్యం రాకూడదని కానీ, అసలు కోరవలసినటువంటి అవసరం ఉన్న సత్యవతీదేవి అటువంటి పెడబుద్ధితో కూడినటువంటి కోరిక కోరినట్టు మహాభారతంలో లేదు. లేదా తండ్రి అయిన దాశరాజు అటువంటి కోరిక కోరితే, నాన్నగారు మీరు నా అభ్యున్నతిని కోరి చాలా మంచి కోరికలు కోరారు అని ఆవిడ అన్నట్లుగానూ లేదు. అంటే ఆవిడికి వివాహం అయిన తరువాత కూడా పోని భీష్ముని పట్ల ఈయన ఇంతటి బలవంతుడు, నా కొడుకులు చేతకాని వాళ్ళు అన్న విషయం స్పష్టం అయిపోతే ఏమైనా భేదభావం అంకురించిందా? కించిత్ అసూయ ఉంటుంది కదండి. ఏమదృష్టమో శంతనుడి యొక్క మొదటి భార్య గంగమ్మకు పుట్టిన పిల్లాడేమో ఇంతటి తేజవంతుడు, నాకు పుట్టిన పిల్లలేమో ఇంత చేతకాని వాళ్ళు అన్న భావన ఎక్కడో గోచరించాలి. కానీ సత్యవతీదేవి అలా అనుకున్నట్లుగా కూడా లేదు. కాబట్టి ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి చంద్రవంశంలో ఏర్పడుతున్నటువంటి సమయంలో, అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏర్పడబోతున్న సమయంలో, సింహాసనం శూన్యమైపోయేటటువంటి రోజు దగ్గరకు వచ్చేస్తోంది. అటువంటి రోజుల్లో ఆ సమస్యని పరిష్కరించగలిగినటువంటి దృఢచిత్తముతో నిలబడగలిగిన ఏకైక వ్యక్తి సత్యవతీదేవి. ఆవిడ ఎక్కడైనా వైక్లభ్యాన్ని పొందిందో, ఆవిడ ఎక్కడైనా ధర్మాన్ని అనుసరించడంలో తత్తరపాటు పడిందో, ఇక చంద్రవంశంలో ఆ సింహాసనం మీద కూర్చోవడానికి అధికారులు లేరు. అక్కడితో అయిపోయింది. శంకర మహారాజు గారితో అయిపోయింది. అటువంటి స్థితిని చాలా జాగ్రత్తగా ఎదుర్కోగలిగినటువంటి పరిణతి ఒక స్త్రీకి ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదు. పోని అంతకు ముందు ఆవిడ పెరిగినటువంటి వాతావరణం చాలా గొప్ప అంతఃపురంలో పెరిగింది. ఈ రాచరికాలు, ఇటువంటి సింహాసనాలు, వారసత్వాలు, పిల్లలు, ధర్మము ఇవన్నీ తెలుసు అని అనుకుందామా? ఆవిడ కేవలం యమునా నదిలో తండ్రి గారి ఆజ్ఞ మేరకు వచ్చేటటువంటి యాత్రికులను ఆవలి ఒడ్డు నుంచి ఈవలి ఒడ్డుకు పడవ మీద దింపుతుంటుంది. అది ఒక్కటే ఆవిడ చేసిన పని. శంతన మహారాజు గారి వివాహం చేసుకునేంత వరకు అదొక్కటే. పోనీ పెరిగిన వాతావరణం అందామా? ఆవిడ పెరిగింది దాశరాజు దగ్గర. ఇంత గొప్ప సింహాసనానికి అధిపతి అయినటువంటి శంతన మహారాజు గారికి అకస్మాత్తుగా భార్య అయిపోయింది. ఆవిడ భార్య అవ్వడం కాదు, అంతటి మహాబలవంతుడు ధర్మాత్ముడైనటువంటి భీష్మాచార్యునకు తల్లి అయిపోయింది. అంతకుముందు సమస్త లోకములకు గురువైనటువంటి వ్యాస భగవానుడికి తల్లి అయిపోయింది. ఇన్నిటిని నిర్వహించగలిగినటువంటి ఒక గొప్ప స్త్రీమూర్తి కావాలి కాబట్టే పరమేశ్వరుడు ఉపరిచరి వసువు యొక్క వీర్యం ఆ అద్రిక చాపరూపంలో తాగి ఒక ఆడబిడ్డని ప్రసవించి ఈ స్థితిని ఎదుర్కోగలిగినటువంటి ఒక మహనీయమూర్తి సృజింపబడేటట్టుగా చేశాడు. అందుకే మహాభారతంలో చాలా తక్కువసేపు కనపడిన సత్యవతీదేవి ఆవిడ పోషించినటువంటి పాత్ర అనన్య సామాన్యము. సత్యవతీదేవిలా ధర్మాన్ని ఊంచుకుని సమస్యని పరిష్కరించుకోగలిగినటువంటి సత్తాతో ఎక్కడెక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించి ఆ స్థానానికి తగినట్లు ఒదిగి నిలబడగలగడంలో అసలు చాలా 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 కోట్ల 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 మందిలో ఏ ఒక్కరో తప్ప అలా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞాశాలురు ఉండరు. అంతటి ప్రజ్ఞ కేవలంగా ఆవిడ కారణజన్మురాలైన కారణం చేతనే ఆవిడ ఉంచుకోగలిగింది. ఇది ఆవిడ అద్రికకి పుట్టినప్పుడు మనకు అర్థం కాదు, ఏమిటి ఇలా ఉందనిపిస్తుంది. కానీ ఆవిడ అద్రికకు పుట్టి దాశరాజు దగ్గర పెరిగి వేదవ్యాసుడికి జన్మనిచ్చి కన్యాత్వం భంగపడకుండా వరాన్ని కోరి శంకర మహారాజు గారికి ఇల్లాలై 2 బిడ్డల్ని కని ఆ 2 బిడ్డలు చచ్చిపోయినాడు. సత్యవతీదేవి యొక్క గొప్పతనం ఏమిటో, ఎందుకు ఎలా నిలబడగలిగిందో మనకు అర్థమవుతుంది.
అందుకు సృజించాడు రా ఇలాంటి వ్యక్తిని పరమేశ్వరుడు, లేకపోతే ఆ సింహాసనానికి ఎంత ఇబ్బంది వచ్చేదో అని మనకు అనిపిస్తుంది. కాబట్టి శంతన మహారాజు గారికి సత్యవతీదేవి యందు 2 కుమారులు జన్మించారు, చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అని మీకు నేను మనవి చేశాను. భీష్ముడు చేసినటువంటి ప్రతిజ్ఞ కారణం చేత పెద్దవాడైన చిత్రాంగదుడికి అయాచితంగా సింహాసనం లభించింది. లభించడం కాదు, ఏకకాలంలో ఏమైపోయిందంటే అన్నగారు భీష్ముడు చూస్తే ధర్మానికి కట్టుబడి సింహాసనాన్ని కాపలా కాస్తున్నాడు కాబట్టి శత్రురాజులు కన్నెత్తి చూడరు. తండ్రి శంతన మహారాజు చూస్తే మహాధర్మాత్ముడు, రాజర్షి కాబట్టి అసలు బెంగలేదు. భీష్ముడికి రావలసిన రాజ్యమా అనుకోకుండా తనకు వచ్చేస్తోంది. పోని తర్వాత ఏమైనా ఇబ్బందులున్నాయా? అసలు లేవు. తమ్ముడు ఏమైనా ప్రజ్ఞావంతుడా? రేపొద్దున్న తన తోడ పుట్టినవాడు సత్యవతీదేవికి ఏమైనా ప్రజ్ఞావంతుడా? అంత ప్రజ్ఞావంతుడేం కాడు విచిత్రవీర్యుడు. కాబట్టి ఇప్పుడు చిత్రాంగదునికి ఏర్పడినంత సానుకూల పరిస్థితి పుట్టుకతో అసలు ఎవరికీ ఉండదలా. A luckiest person born under a lucky star to a golden stomach under with a silver spoon in his mouth అంటూని ఇంగ్లీష్ లో ఒక ప్రొవర్బ్ చెప్తుంటారే, అలా అంత అదృష్టంతో పుట్టాడే. అటువంటి చిత్రాంగదుడు ఇన్ని అవకాశాలను ఈశ్వరుడిస్తే అహంకారంతో కాల రాసుకున్నాడు. ఇవన్నిటినీ దేనికి స్వీకరించగలిగాడంటే, నా అంత గొప్పవాడు ఎక్కడుంటాడు, నా అంత అదృష్టవంతుడు ఎక్కడుంటాడు, నా అంత తెలివైన వాడు ఎక్కడుంటాడు, భావిరాసు. ఈ ఒక్క అహంకారం అతన్ని ఏం చేసిందంటే దేవతల్ని, ఋషుల్ని, గంధర్వుల్ని ఎవరినీ లెక్క పెట్టకుండా చేసింది. ఎక్కడ అహంకారం పెరిగిందో, ఎక్కడ దేవతలు బాధపడ్డారో, ఎక్కడ ఋషులు బాధపడ్డారో అక్కడ మనం ఎంత గొప్పవాళ్ళమని మనం అనుకుంటున్నామో అక్కడ అనుకోని రీతిలో పరమేశ్వరుడు ఒక గొప్ప అవకాశాన్ని సృజించి దాని చేత ఆ వ్యక్తి మడిసిపోయేటట్టు చేస్తాడు. నరసింహావతారం రాలా అన్ని కోరికలు కోరుకుంటే హిరణ్యకశిపుడు. కాబట్టి ఇప్పుడు చిత్రాంగదుడు అని పేరున్నటువంటి వేరొక గంధర్వుడు ఒక ఆయన ఉన్నాడు. ఒకసారి ఆయనకి ఈయనకి పెద్ద యుద్ధం ప్రారంభమైంది. దేనికి ప్రారంభమైందంటే ఇందులో మళ్ళీ ఇదో విచిత్రమైనటువంటి లక్షణం ఒకటి ఉంటుంటుంది. ఈ పేరు నీకన్నా ఉండాలి, ఈ పేరు నాకన్నా ఉండాలంటుంటాడు. ఎందుకంటే అదొక గొప్పతనం. ఈ పేరు నాకు ఒక్కడికే ఉండాలి, భూమండలం మీద నీకు ఉండకూడదు అంటూ ఉంటారు. అది నన్నయ్య గారు చెప్పారా అన్నది అవసరం లేదు. అటువంటి అహంకారం ఉన్నటువంటి వాడికి మనసులో ఉంటుంది. మీరు పురాణాలను పరిశీలనం చేసినప్పుడు ఇలాంటివి చాలా కనపడతాయి మీకు లోకంలో. కాబట్టి ఇప్పుడు ఈయన ఆ చిత్రాంగదుడు గంధర్వుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఆయన అన్నాడు, మనం యుద్ధం చేయడానికి నీకు సైన్యం నాకు సైన్యం ఎందుకు, మన ఇద్దరం ద్వంద్వ యుద్ధం చేద్దాం. కాబట్టి ఇతరులు జోక్యం చేసుకోకూడదు. ఇప్పుడు ఏమైంది, అవతల భీష్ముడు ఆదుకోవడానికి రావడానికి లేకుండా పోయింది. శంతన మహారాజు గారా వాళ్ళిద్దరూ యువకులు కాకముందే శరీరం వదిలేశాడు. పెద్ద కొడుకు అయినందుకు భీష్ముడు చేసింది ఏమిటంటే ధర్మం తప్పకుండా అంత్యేష్టి సంస్కారం చేసి తండ్రి ఉన్నత లోకాలు పొందడానికి కొడుకు చెయ్యవలసినటువంటి విధులనన్నింటినీ పరమశాస్త్రీయంగా నిర్వహించాడు. ఇప్పుడు ఈ చిత్రాంగదుడు ఆ చిత్రాంగదుడితో యుద్ధం ప్రారంభం చేశాడు. నరగంధర్వాధిపులియ్యురువురు చిత్రాంగదులు సహింపక అని నొండొరు తాకి వీక పొడిచిరి హిరణ్వతీ తీరమున అహీన బలాఢ్యుల్ వాళ్ళేమి తక్కువ బలవంతులేం కాదు, మహాబలవంతులైనటువంటి ఆ గంధర్వుడైనటువంటి చిత్రాంగదుడు, శంతన మహారాజు గారి కొడుకైనటువంటి చిత్రాంగదుడు ఇద్దరూ కలిసి హిరణ్వతీ నదీ తీరంలో ద్వంద్వ యుద్ధం ప్రారంభం చేశారు. గంధర్వుడు మోసపూరితమైనటువంటి యుద్ధంలో వేటాడి శంతనుని కుమారుడైనటువంటి చిత్రాంగదుణ్ణి చంపేశాడు. దాంతో అసలు పెళ్లి అవ్వలేదు, భార్య లేదు, పిల్లలు లేరు. పట్టాభిషేకం చేశాడు భీష్ముడి చిత్రాంగదుడికి సింహాసనం మీద కూర్చోమని. తన అహంకారంతో అందరినీ లక్ష్య పెట్టకుండా తిరిగినటువంటి ప్రవర్తన చేత శత్రువుని కొని తెచ్చుకుని గంధర్వుడితో ద్వంద్వయుద్ధం చేసి చిత్రాంగదుడు మరణించాడు. కాబట్టి ఇప్పుడు విచిత్ర వీర్యుణ్ణి తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టారు. అంటే మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఒక్కొక్కసారి మనిషి
చాలా చిన్నతనంలో చిన్న వయస్సులో గొప్ప అనుభవాన్ని పొందేస్తాడు. ఎవ్వరికీ లేనంత పరిణితి వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుందో తెలుసా అండి? అతను ఉన్నటువంటి స్థానం, ఆ స్థానం చేత ఆ పరిణితి వచ్చేస్తుంది అంతే. చాలా మర్యాద కలిగినటువంటి కుటుంబం, ఎంతో చక్కటి కుటుంబం, సంతోషంగా కాలం గడిచిపోతోంది. కింద 3 చెల్లెళ్ళు, పైన ఒక్క అన్నగారిగా పుట్టాడు. తల్లి తండ్రి ఎంతో ప్రేమతో ఉన్నారు. తండ్రి గారు మహాగౌరవనీయుడు, ఎంతో కీర్తి ప్రతిష్టలు ఉన్నవాడు. అకస్మాత్తుగా తండ్రికి ఏ వడగాడ్పో కొట్టి చచ్చిపోయారు. ఇప్పుడు ఈ పిల్లవాడికి చాలా చిన్నతనం నుంచే పెద్దరికం వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా అండి? ఆ చెల్లెళ్ళకి ఎవరికి పెళ్లి సంబంధానికి వెళ్ళనివ్వండి, రేపు ఎవరు చూస్తారు ఈ అమ్మాయిని అని అడుగుతారు. నేను చూస్తానని వాడికి చెప్పడం అలవాటైపోతుంది. అలవాటై ఆ చెల్లెళ్ళ పెళ్లిళ్ళు చేసి, వీడికి ఇంకా పెళ్ళవదు కానీ ఆ చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు చేసి వాళ్ళకి సారిచ్చి పంపించి వియ్యాల వారితో మాట్లాడి పురుటికి తీసుకొచ్చి ఆ పుట్టినటువంటి పిల్లల్ని మళ్ళీ అత్తవారింటికి పంపించి ఇలా ఇన్ని చేయడంలో వీడు పెళ్లి చేసుకోకముందే వీడికి చాలా పరిణితి వచ్చేసి, అసలు వీడి పెళ్లి వేళటికి వీడికి పెద్దవాళ్ళు ఎవరో ఏమీ చెప్పక్కర్లేదు, వీడే చెప్పేస్తాడని. ఎందుకని అంటే మనిషి ఒక్కొక్కసారి అలా త్రోయబడతాడు. అది ఆ కర్తవ్యనిష్ట నుంచి తప్పుకున్న వాడికి అలా నిలబడగలిగిన ప్రజ్ఞ ఉండదు. ఆ కర్తవ్యనిష్టతో నిలబడిన వాడు ఆ పరిణితిని పొందుతాడు. మహానుభావుడు భీష్ముడు తాను కూర్చోవాలి సింహాసనం మీద, తన పెళ్లి చేసుకోవాలి, అది వదిలేశాడు. ఇప్పుడు ఆయనకి కూడా కొత్తగా ఒక విషయం తెలుస్తోంది. చిత్రాంగదుడు మరణించాడు, విచిత్ర వీర్యుడు సింహాసనం మీద ఉన్నాడు. తండ్రి ఏం చెప్పాడు? ఒక్క కొడుకు కాడురా అని చెప్పాడు. ఇప్పుడు విచిత్ర వీర్యుడికి కాని ఏదైనా జరగరానిది జరిగిందో అంతే. సింహాసనానికి చాలా సంక్లిష్ట స్థితి ఏర్పడిపోయినట్టు లెక్క. అది జరగకూడదు. చిత్రాంగదుల్లా ఇతను ఎవరి మీదకి యుద్ధాలకు వెళ్ళడమో, యుద్ధాలకు అన్నది ఒకటి పిలవాలేమిటి, క్షత్రియులకి తప్పదు, వెళ్ళవలసి ఉంటుంది యుద్ధానికి. ఏ ప్రమాదమో పొటమరించకముందే విచిత్ర వీర్యుడికి వివాహం జరిగి విచిత్ర వీర్యుడికి బిడ్డలు కలగాలి. ఆయన అంత పెద్ద ప్రజ్ఞాశాలని కాని, అంత గొప్ప చరిత్ర ఉన్నవాడని కాని ఎక్కడా లేదు మహాభారతంలో. కాబట్టి ఇప్పుడు ఈ చేతకాని వాడికి పిల్లని కూడా ఎవరు ఇవ్వరు, తనే తీసుకురావాలి పిల్లని కూడా. తన పరాక్రమాన్ని, తన శౌర్యాన్ని, తన తేజస్సును అడ్డుపెట్టి పిల్లని తెచ్చి వీడికి ఇచ్చి పెళ్లి చేస్తే కనీసం వీడు సంతానాన్ని కంటే వాళ్ళని సింహాసనం మీద కూర్చోబెట్టారు. అంటే మీరు ఇదే భీష్ముడిని జీవితాంతం వెంటాడింది. తరువాతి కాలంలో భీష్మాచార్యుల వారి ఆలోచనల్ని విచిత్ర వీర్యుడిని కూర్చోపెట్టడం సింహాసనం మీద అన్న పరిస్థితి దగ్గర నుంచి, చిత్రాంగదుడు చచ్చిపోవడం అన్న దగ్గర నుంచి భీష్ముడి ఆలోచనలన్నీ ఇంకొకలా ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయి? వంశకర్తగా నిలబడినటువంటి ఆ మహానుభావుడు, అంటే ఆ వంశాన్ని పెంచాలన్న తాపత్రయంలో నిలబడిన వాడిగా ఆయన వాళ్ళకి భార్యల్ని తెచ్చేటప్పుడు ఎప్పుడు ఏ కోణంలో ఆలోచించి భార్యల్ని తీసుకొచ్చాడు అన్నది ఇదిగో ఈ సంఘటనే భీష్ముడి మనసు మీద ముద్రపడింది. అందుకే వ్యాసుడు భారత రచన చేస్తూ ఒక మాట అంటారు, అసలు లోకంలో ఉన్నటువంటి ఏ పరిస్థితిని, ఏ సందర్భాన్ని మహాభారతంలో నేను విడిచిపెట్టలేదు. మహాభారతంలో చెప్పినటువంటి ఏ పరిస్థితి, ఏ సందర్భం లోకంలో రానిది కాదు. కాబట్టే మహాభారతం అంత పరిణితినిస్తుంది. ఏ స్థితిలో ఉన్న వాళ్ళకైనా స్థితిలో ఆలోచించగలిగినటువంటి నేర్పరితనాన్ని ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన పిల్లని తేవాలి. పిల్లని తేవడం అంటే యోగ్యమైనటువంటి పిల్ల కావాలి. ఎక్కడున్నది అని ఆలోచించాడు. కాశీరాజు గారు స్వయంవరం ప్రకటించాడు. ఆయనకి 3 కుమార్తెలు, అంబా, అంబిక, అంబాలిక. ఇప్పుడు ఈ అంబా, అంబిక, అంబాలిక 3 సౌందర్యరాశులు, 3 యోగ్యమైనటువంటి కుటుంబమునందు జన్మించిన వారు. కాబట్టి అన్ని విధాలా తన తమ్ముడికి తగినటువంటి భార్యలు. ఇది భీష్ముడి దృష్టికోణం. అటువంటి భార్యలు నాకుండాలని చెప్పి స్వయంవరంలో వాళ్ళు తన మెడలో దండ వేసేటట్టుగా ఉండవలసినంత ప్రతిభ విచిత్ర వీర్యుడికి ఉందా అంటే చెప్పడం కష్టం. కష్టమేమీ లేదని చెప్పవలసి ఉంటుంది. కాబట్టే అసలు స్వయంవరానికి వెళ్ళనే లేదు విచిత్ర వీర్యుడు. ఎవరెళ్ళారు? భీష్ముడు వెళ్ళాడు. ఎందుకు భీష్ముడికి స్వయంవరం? ఆయన పెళ్లి చేసుకోడుగా, నిత్య బ్రహ్మచారిగా. మరి ఆయనకి ఎందుకు స్వయంవరం అంటే
తాను ఇల్లి పిల్లని గెలిచి తెస్తే తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. మళ్ళీ ఇక్కడ ఒక పెద్ద ధర్మ సంక్లిష్టం. అలా చెప్పకుండా పట్టుకొస్తే స్వయంవరంలో వాళ్ళ పరాక్రమంతో తీసుకురావచ్చు క్షత్రియులు రాక్షస వివాహం అని. ఎవరెత్తికెళ్లారో వాడు చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు భీష్ముడు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి భీష్ముడు మహాధార్మికుడు. ఆయన స్వయంవర మంటపానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఆ కాశీరాజుని చూసి, దేశంలో ఉన్న రాజులందరూ వచ్చారు యోగ్యులైనటువంటి స్త్రీలు కాబట్టి, వారు మనకి దండ వేస్తే మనకి భార్యాస్థానంలో ఉంటే వంశం పరిఢవిల్లుతుందని. ఇంతమంది రాజులు సమావేశంలో ఉండగా ఆ ముగ్గురు కన్యల్ని సభామంటపంలోకి వెళ్ళి తన రథం ఎక్కించుకున్నాడు. ఎక్కించుకుని కాశీరాజు వంక చూసి సభామధ్యంలో ఒక మాట చెప్పాడు. నేను సుక్షత్రియుడను, శంతర మహారాజు గారి యొక్క కొడుకుని. నేను ఈ ముగ్గురు పిల్లల్ని కూడా అపహరించి తీసుకెడుతున్నాను. ధైర్యం ఉండి నాతో పోరాటం చేసి నిలబడగలిగిన వాళ్ళుంటే నాతో యుద్ధం చేసి పిల్లల్ని దక్కించుకోవచ్చు. క్షత్రియులకు అధికారం ఉంది కాబట్టి పిల్లల్ని నేను రాక్షస వివాహము కొరకు తీసుకెళ్తున్నాను. కానీ ఈ పిల్లల్ని నేను చేసుకోను. నేను మిమ్మల్ని అందరినీ ఓడించినా వీళ్ళని నా తమ్ముడి కొరకు తీసుకెళ్తున్నాను. నా తమ్ముడికి ఇచ్చి వివాహం చేస్తాను అని ప్రకటన చేశాడు సభలో. ఈ ప్రకటన చెయ్యగానే నా ఎనుజునకు వివాహము చేయగా కన్యాత్రయంబు చేకొని బలిమింపోయదా అడ్డంబగువా రాయత భుజిశక్తి అడ్డమగు ఆజిమొనన్. యుద్ధంలో ఎవరైనా నన్ను ఎదుర్కొనగలిగిన వాళ్ళుంటే రండి, మిమ్మల్ని ఓడించి తీసుకెడతాను. తీసుకెళ్లేది నా ఎనుజునకు వివాహము చేయగా నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తాను. మొత్తం రాజులందరూ ఇదేమిటిది, తన తమ్ముడి కోసం పట్టుకెళ్ళిపోతుంటే మనం ఇంత చేతకాని వాళ్ళగా నించోడమా, రండి అన్నారు. ఇప్పుడు ఒకే ఒక కారణానికి రాజులందరూ ఒక ఎత్తు అయ్యారు, భీష్ముడొక్కడు ఒక ఎత్తు అయ్యాడు. ఇందులో మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. విచిత్ర వీర్యుణ్ణి కూడా తీసుకునే వెళ్ళొచ్చు సభకి. భీష్ముడి ఆలోచన ఏమిటో తెలుసా అండి? ఆయన ఎంత ధర్మపరాయణుడంటే, యుద్ధంలో ఒకవేళ భీష్ముడు నిహతుడైపోయాడు అనుకోండి, ఒకవేళ భీష్ముడు పడిపోయాడు, ఆ పిల్లని అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో చేసుకుంటారు. అది సంభవం కాదు, ఒక్కనాటికి జరగదు. ఎందుకు జరగదు అంటే తాను మరణించాలనుకుంటేనే మరణిస్తాడు భీష్ముడు. తండ్రి గారు వరం ఇచ్చాడుగా. విచిత్ర వీర్యుణ్ణి తీసుకెళ్లాడు అనుకోండి, ఆ జరగరానిది ఏదో విచిత్ర వీరుడికి జరిగితే అప్పుడు ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఏమిటి ప్రయోజనం? సింహాసనం తన చేత్తో తానే ఖాళీ చేశాడు. అందుకని విచిత్ర వీర్యుణ్ణి అంతఃపురంలో ఉంచి తాను వెళ్ళాడు స్వయంవరానికి. అంటే ఆయన ఎంత ఏ మాట అన్నాడో ఆ మాటకి ఎంత ప్రేమాస్పదుడై కట్టుబడ్డాడో చూడండి. ఒక అన్నగారు తండ్రి లేనటువంటి స్థితిలో తండ్రిగా నిలబడాలంటుంది ధర్మశాస్త్రం. నిజంగా తండ్రిలాగే నిలబడ్డాడు భీష్ముడు. ఆయనకి ఒకటి పెళ్ళయిందా, కానీ ఎంత పరిణతో చూడండి, ఎంత విశాల హృదయమో చూడండి మహానుభావుడిది. ఆ ముగ్గురు పిల్లల్ని తీసుకుని వస్తున్నాడు. మిగిలిన రాజులందరూ ఆయన మీదకి యుద్ధానికి వచ్చారు. వారలనందర రౌద్రాకారుండై కసి మసంగి గాంగేయుడు దుర్వార పటు బాణ నిహతిని వీరాహవరంగమునకు విముఖల చేశన్. భీష్ముడొక్కడే మిగిలినటువంటి రాజులందరినీ కూడా, ఇన్ని వేల మంది రాజుల్ని భీష్ముడొక్కడే ఓడించి తెగటార్చి ఆయన ఆ ముగ్గురు కన్యల్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే సాల్వుడు ఆయన మీదకి యుద్ధానికి వచ్చాడు. ఈ రాజులందరూ ఓడిపోయిన తరువాత సాల్వుడు వచ్చాడు. ఈ వసుధాధినాథుల జయించిన ఎట్టిది కాదు, చక్కనై పోవక నిల్వు నా గెదిరి పోర మదీయ ధనుర్విముక్త నానావిధ మార్గణోగ్ర గహనంబునన్న దిగ్భ్రమనంద కిమ్మియింపోవగవోలు నీకనుచు పురుకులోత్తమ తాకెవీకతోన్. ఆ సాల్వుడు వచ్చి అన్నాడు, వీళ్ళందరితో యుద్ధం చేయడం కాదు, ఈ వసుధాధినాథుల జయించిన ఎట్టిది కాదు, చక్కనై పోవక నిల్వు. వీళ్ళని గెలిచి వెళ్ళడం కాదు, యుద్ధం చేస్తే నాతో చెయ్యి, నిన్ను మట్టు పెడతాను. ఏమనుకున్నావో, నేను వేసేటటువంటి బాణ పరంపరకి దిగ్భ్రాంతి చెందుతా ఉన్నాడు. దిగ్భ్రాంతి అని అదొక చిత్రమైన మాట, వేదాంతంలో కూడా ఎక్కువగా వాడతారు. దిగ్భ్రాంతి అంటే ఏ దిక్కు ఏదో తెలియకుండా పోవడం, ఆ స్థితిని పొందుతావు అని యుద్ధానికి వచ్చాడు. సాల్వుణ్ణి తక్కువ చేసి అంచనా వేయడానికి ఏం లేదు, సామాన్యుడేం కాడు సాల్వుడు.
ధృతిమయీ శతసంఖ్యయు దశశత సంఖ్యయు శతసహస్ర సంఖ్యయును శతాయుత సంఖ్యయుగా దేవవ్రతు మీదను సాల్వుడేశ వాడిశరంబుల్. ఆయన 1000, 100,000, 1,00,000 ఇన్ని బాణములను ఏకకాలంలో తన ధనస్సుకి సంధించి భీష్ముడి మీదకి విడిచిపెట్టాడు. ఇన్ని బాణములు తన మీద పడకముందు గాలిలోనే తుత్తునియలు చేసి ఒక్క బాణంతో ఆ సాల్వుని యొక్క రథాన్ని, సారథిని, గుర్రాల్ని పడగొట్టాడు భీష్మాచార్యుల వారు. నన్నయ్య గారు ఇక్కడ ఒక చిత్రమైనటువంటి మాట పట్టేశారు. ఈ మాట మిగిలిన రాజులకి లేదు, సాల్వుడికి మాత్రమే వేశారు. ఈ మాటని ఆధారం చేసుకునే భావి కథ నడిచింది. ధృతిమయి ఆ రథమును రజ్యంబులు సారథియును వృధయైన భగ్నరథుడై భాగీరథి కొడుకు చేత విమనోరథుడై సాల్వుండు నిజపురంబున కరికెన్. రథం విరిగిపోయింది, గుర్రములు చనిపోయాయి, సారథి చనిపోయాడు భీష్ముడేసిన ఒక్క బాణానికి. ఇవి పైన కనపడుతున్నాయి. భీష్ముడు వేసిన ఒక బాణానికి ఇవన్నీ పడిపోయాయి అంటే సాల్వుడు ఓడిపోయాడు. పైకి కనపడని రథం ఒకటి విరిగిపోయింది అన్నారు నన్నయ్య గారు. ఏ రథం విరిగిపోయింది? మనోరథం విరిగిపోయింది అన్నారు. ఏమి మిగిలిన రాజులందరూ కూడా ఓడిపోయారుగా, వాళ్ళ మనోరథం విరిగిపోలేదుగా. మరి ఈయన మనోరథం విరిగిపోవడం ఏమిటి అంటే, ఈ ముగ్గురిలో ఎవరో ఒక ఆవిడ ఈయనకి భార్యనవుతానని అంగీకరించింది పూర్వమే. ఈయన కూడా ఆమెని భార్యగా స్వీకరించడానికి అంగీకరించి ఉన్నాడు. కాబట్టి ఈయన మనోరథం విరిగిపోయింది. అంటే ఇప్పుడు ఈ సాల్వుడితో భీష్ముడు చేసిన యుద్ధం ఎదర భారత కథని చాలా పెద్ద మలుపే తిప్పబోతోంది. అది సామాన్యమైన మలుపు కాదు. ఇక్కడ విరిగింది సాల్వుడి మనోరథమైన నిజానికి ఇదే భీష్ముని యొక్క మరణానికి కూడా కారణమైంది ఈ యుద్ధమే. ఇది మహానుభావుడు చేసింది తన వంశాన్ని నిలబెట్టుకోవడానికి. కానీ ఇక్కడ సాల్వుడితో చేసిన యుద్ధం ఏదుందో ఈ యుద్ధమే చిట్ట చివర భీష్మాచార్యుల వారు శరీరాన్ని విడిచిపెట్టడానికి కారణమైంది. అది ఇంకా చాలా దూరం. భీష్మాచార్యుల వారు మహానుభావులు ఎన్ని పర్వాల్లోనో కనిపిస్తారు మనకి. కాబట్టి ఈ సాల్వుడు ఓడిపోయి భీష్ముడిని ఎదిరించలేక వెళ్ళిపోయాడు. భీష్ముడు ఆ ముగ్గురు కన్యల్ని తీసుకుని తన యొక్క అంతఃపురానికి వెళ్ళిపోయి తల్లికి అప్పచెప్పాడు. అమ్మా, ముగ్గురు కన్యల్ని తీసుకొచ్చాను, ఈ ముగ్గురిని ఇచ్చి విచిత్ర వీర్యుడికి వివాహం చేద్దాం. తల్లి సత్యవతీదేవి యొక్క శీల వైభవం అది మహాభారతంలో. ఆమె పరమ సంతోషంగా ముగ్గురికి స్వాగతం చెప్పి లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టింది. ఇంతసేపు బానే ఉంది అంబ ఆ ముగ్గురిలో. సత్యవతీదేవిని చూడగానే భోరుని ఏడ్చి, అంటే తన కష్టాన్ని చెప్పుకోవచ్చు అన్నటువంటి ఒక ఆడది దొరికింది చూడగానే సత్యవతి ఎందు. అంటే అసలు ఆవిడ ముఖము ఇతరుల కష్టం చెప్పుకోవచ్చు అనిపించేటట్టుగా ఉంటుందన్నమాట. అంత ప్రసన్న హృదయ, అంత మంచిది సత్యవతీదేవి. అందుకే ఆవిడ్ని చూడగానే అంబంది, తరగనన్ను సాల్వపతి వరించిన తండ్రి చేత పూర్వదత్తనైతి అమ్మహీషులకు నయంబున ఎయ్యది ధర్మ విరిగిదాని తలపు విపుడు. ఇత పూర్వం నన్ను సాల్వుడు వివాహం చేసుకుంటాను అని అడిగాడు. నేను కూడా సాల్వుణ్ణి ఇష్టపడ్డాను. సాల్వుడికి మా నాన్నగారు మాట ఇచ్చి ఉన్నారు, నీకు నా పెద్ద కూతురైన అంబనిచ్చి వివాహం చేస్తాను. కాబట్టి అది జరుగుతుంది అని మా నాన్నగారు స్వయంవరం ప్రకటించారు. నేను ఇక సాల్వుడి మెడలో దండ వేయడం, సాల్వుడు నన్ను వివాహం చేసుకోవడం. ఖచ్చితంగా ఇంకా కొద్ది నిమిషములు మిగిలి ఉందనగా అందరూ అవాక్క అయ్యేటట్టుగా, తన కొరకు కాదు తన తమ్ముడి కొరకని ముగ్గురిని రథం ఎక్కించి భీష్ముడు తీసుకొచ్చాడు. అమ్మా, నేను సాల్వుడిని వివాహం చేసుకుందాం అనుకున్నాను, సాల్వుడు నన్ను చేసుకుందాం అనుకున్నాడు. మా నాన్నగారు ఒప్పుకున్నారు, ఎత్తుకొచ్చాడు భీష్ముడు. ఇప్పుడు నువ్వు నాకు అత్తగారివి కాబోతున్నావు, నీ కొడుక్కి నేను భార్య అనవాలి, ధర్మం ఏదనుకుంటున్నావో అది నువ్వు చెయ్యి అంటాడు. నువ్వు ఇది చెయ్యి అనలేదు, నన్ను సాల్వుడికి ఇచ్చి వివాహం చేయించు అనలేదు, నన్ను నీ కొడుక్కి ఎలా చేసుకుంటావు అనలేదు, నన్ను ఇక్కడికి పంపు అని అనలేదు. నేను ఇలా సాల్వుడికి మనసిచ్చాను, సాల్వుడు నన్ను వివాహం చేసుకుందాం అనుకున్నాడు, తండ్రి గారు అంగీకరించారు. ఇది పరిస్థితి.
చెప్పగానే ఎంత గొప్ప హృదయంతో అర్థం చేసుకుందో చూడండి. సత్యవతీదేవి ఒక్క మాట అనలేదు. భీష్ముడు విని నొచ్చుకున్నాడు. అరే రే, నాకు ఈ విషయం ముందు తెలియదు, తెలిసి ఉంటే నేను నిన్ను తీసుకుని వచ్చేదానను వచ్చేవాణ్ణి కానీ కాదు, నిన్ను సాల్వునకే ఇచ్చి వివాహం చేసి ఉండేవాడిని. పొరపాటు జరిగింది, అయినా ఇబ్బంది లేదు, నువ్వు కొంచెం ముందు చెప్పడం మంచిదైంది. ఇప్పుడు నా తమ్ముడు విచిత్ర వీర్యుడికి నేను ఇచ్చి వివాహం చెయ్యను, ఎందుకంటే నీ మనసు లేదు, నీ మనసు సాల్వుని అందుంది. కాబట్టి కొంతమంది బ్రాహ్మణుల్ని సహాయంగా ఇచ్చి రథంలో నిన్ను సాల్వుడి దగ్గరికి పంపించేస్తాను, నువ్వు సాల్వుణ్ణి స్వీకరించవచ్చు అని వెంటనే బ్రాహ్మణుల్ని పిలిచి రథం ఎక్కించి అంబని సగౌరవంగా సత్యవతీదేవి భీష్మాచార్యుడు ఇద్దరూ కలిపి పంపించేశారు. మీకు ఇందులో ఒక విషయం అర్థమవుతుండాలి. సత్యవతీదేవి తన కుమారుడైన విచిత్ర వీర్యుణ్ణి సంప్రదించడం కన్నా భీష్ముణ్ణే సంప్రదిస్తుంది నిర్ణయం చేసుకునే ముందు. ఏరా నీకోసం తీసుకొచ్చాడు అన్నయ్య, ఈవిడేమో ఇంకోళ్ళకి మనసిచ్చానంటోంది, పంపించేనా నువ్వు చేసేసుకుంటావా అని కూడా అడగచ్చు సత్యవతీదేవి. అంతఃపురంలో ఏం జరిగిందో ఎవరికి తెలుస్తుందండి, త్రికాలవీరి వ్యాసుడు రాశాడు కాబట్టి. కానీ ఆవిడ ఆ విషయంలో విచిత్ర వీర్యుడికి స్వేచ్ఛ ఇవ్వలేదు. ధర్మ నిర్ణయంలో భీష్ముడి చెప్పిన మాట. అందుకే ఆవిడ భీష్ముడిని అడుగుతూ ఉంటుంది. అడిగి అంటే సత్యవతీదేవి యొక్క శీల వైభవాన్ని చూడండి. ఆ సమయంలో ఆ అంతఃపురంలో వస్తున్నటువంటి వైక్లభ్యాల్ని తట్టుకోగలిగినటువంటి, తనంత తాను ధర్మనిష్ట కలిగినటువంటి ఒక గొప్ప వనిత ఆ ఇంటి కోడలుగా నిలబడాలి అక్కడ. శంతన మహారాజు గారి భార్యగా శంతనుడు లేకపోవచ్చు. రాబోయే సంక్లిష్ట పరిస్థితిని ధార్మిక దృష్టితో తట్టుకోగలిగిన స్త్రీ ఉండాలి అక్కడ. కాబట్టి ఇప్పుడు ఆ అంబని రథం ఎక్కించారు, బ్రాహ్మణులకు ఇచ్చారు, పంపించేశారు. అంబిక, అంబాలిక ఇద్దరు స్త్రీలు మిగిలారు. ఈ ఇద్దరు రాసకన్యల్ని ఇచ్చి విచిత్ర వీర్యునకు వివాహం చేశారు. ఇప్పుడు తన ప్రమేయం లేకుండా, తానేమీ కష్టపడవలసిన అవసరం లేకుండా చక్కగా ఇద్దరు భార్యలు అమరారు. ఆయన పేరే విచిత్ర వీర్యుడు. దేని వలన తన వంశము వృద్ధి పొందాలో, దేని వలన నలుగురు బిడ్డలు తనకి పుట్టాలో అటువంటిది పుట్టడానికి ఉపయోగపడకపోగా తాను చావడానికి పనికొచ్చింది. అందుకని విచిత్ర వీర్యుడయ్యాడేమో. ఆయన అపారమైనటువంటి భోగ లాలస కలిగినటువంటి వాడు. అది అగ్నిహోత్రంలో పోసిన నెయ్యి. ఆ కామాతురతకి ఇంకా ఒక అవధి లేదు. ఆ కారణం చేత నిరంతరముగా క్రీడించాడు అంబికా అంబాలికలతో. ఆయన దాని చేత ఆయన దేహము శుష్కించిపోయింది. శుష్కించి పటుత్వము తప్పి క్షయవ్యాధికి గురైపోయాడు. గురి అయి అంబిక అంబాలిక అప్పటికి 3 సంవత్సరాలైందండి. సత్సంతానమును పొందడం మీద దృష్టి కన్నా కామాతురతను అనుభవించటమునందు మాత్రమే దృష్టి. వివాహము దేని కొరకు చేయబడిందో విస్మరించి సంతానమును పొందడం వాయిదా వేసుకుని కామతృష్ణని అనుభవించడమే ప్రయోజనంగా బ్రతికినటువంటి బ్రతుకు ఎంత ప్రమాదాన్ని తెచ్చిందో చూపిస్తున్నటువంటి ఘట్టం మహాభారతమునందు అంతర్భాగం. ఇంతకన్నా నేను విడమర్చి చెప్పక్కర్లేదు. ఇవాళ సమాజంలో ఉన్నటువంటి అత్యంత హేయమైన పరిస్థితికి ఇది నిదర్శనం. కాబట్టి ఇప్పుడు ఈ విచిత్ర వీర్యుడు క్షయవ్యాధికి గురి అయి శరీరాన్ని విడిచిపెట్టాడు, చనిపోయాడు. ఇద్దరు భార్యలున్నారు, అంబిక అంబాలిక. కోరి తెచ్చాడు భీష్ముడు వంశాభివృద్ధి కొరకు. 3 సంవత్సరములు క్రీడించాడు. సంతానం మాత్రం లేదు ఇద్దరికి. సింహాసనం ఖాళీ అయిపోయింది, ఎవ్వరూ లేరు. ఉన్నది భీష్ముడు ఒక్కడే. భీష్ముడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. ఎవరి కొరకు ప్రతిజ్ఞ చేశాడో, ఏ సత్యవతీదేవి సంతానం కొరకు దాశరాజు ప్రతిజ్ఞ చేయించాడో ఆ సంతానం లేదు. ఇది మనుష్యులు స్వార్థంతో ఒకటి ఆలోచిస్తే, వాళ్ళు ఇలా జరుగుతుందని వేసుకున్నటువంటి ఆలోచన పరమేశ్వరుడి యొక్క ఆలోచనల ముందు నిలవడం. ఆశ్చర్యకరంగా ఉంటాయి. రామాయణంలో కైకమ్మ భరతుడికి రాజ్యం ఇమ్మని వరాలు కోరి చిట్ట చివర భర్త పోయిన తర్వాత ఏడుస్తూ రాముడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ రాజ్యం తీసుకొని ఏడిచినట్టే ఉంటుంది. కానీ కైకమ్మ పరిస్థితి వేరు, సత్యవతీదేవి పరిస్థితి వేరు. సత్యవతీదేవి ఎన్నడూ అలా అసలు నా పిల్లలకి రాజ్యం కావాలని శంతన మహారాజును అడిగినట్టు కూడా లేదు.
ఇప్పుడు విచిత్రవీర్య మరణంతో అంతఃపురంలో ఒక ఆశ్చర్యకరమైన పరిస్థితి నెలకొంది. అసలు రాజు లేడు. ఎందుకు రాజు లేడు అంటే ఒక క్షణం కూడా సింహాసనం మీద భీష్ముడు కూర్చోడు. రాజు లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి? నెలకి కురవవలసిన వానల్లో ఒక వాన ఆగిపోతుంది, ఒక వర్షం ఆగిపోతుంది. కాబట్టి సస్యములు లభించవు. అంటే కావలసినంత పంట పండదు. కావలసినంత పంట పండదు కాబట్టి దేని ధర పెరగాలో దాని ధర పెరగదు, దేని ధర పెరగకూడదో దాని ధర పెరుగుతుంది. ఎప్పుడూ పెరగకూడనిది ఏది తింటే తప్ప మనిషి బతికి నిలబడలేడో, అన్ని స్థాయిలలో ఉన్న వాళ్ళకి లభ్యము కావాలో ఆ ధర పెరగకుండా ఉంచగలగడం ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి తార్కాణం. బియ్యం దొరకట్లేదు, ముత్యాలు దొరుకుతున్నాయి అన్నారనుకోండి, రెండూ తప్పే. ముత్యాలు తేరగా దొరకకూడదు. ముత్యాలు షేరు 3 రూపాయలకి, బియ్యం షేరు 300 రూపాయలకి ఇస్తున్నారనుకోండి, అంటే ఏదో రాజ్యంలో తేడా వచ్చేసిందని గుర్తు. ముత్యాల ధర పడిపోయింది, అది పోయింది వర్తకం. ఇప్పుడు దాని విలువ పోయింది. బియ్యం 300, ముత్యాలు తింటావా? ముత్యాల దండలు వేసుకుని తెచ్చుకోవాలి కదా, ఎందుకని? కాబట్టి ఇది రాకూడదు వ్యవస్థ. ఇది రాకుండా ఉండాలి అంటే రాజు సింహాసనం మీద ఉండాలి. రాజు సింహాసనం మీద ఉంటే ఒక లక్షణం ఉంటుంది. రాజు సకల ప్రజల యొక్క అభ్యున్నతిని కోరి నిరంతరం యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉంటాడు. పైగా శత్రురాజులు ఎప్పుడు పొంచి ఉంటారు. శత్రురాజులు దాడి చేసి అప్పటి వరకు కూడబెట్టినటువంటి ఐశ్వర్యం అంతకు ముందు ఉన్నటువంటి రాజుల యొక్క వైభవాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఏదో కొత్తగా ఏర్పడిన రాజ్యం అనుకోండి, కొంత ఐశ్వర్యం ఉంటుంది. అప్పటికే మహాబలవంతుడైనటువంటి రాజు పరిపాలన చేసి ఉన్నాడనుకోండి, ఆయన దండయాత్రలు చేసి కూడపెట్టి తీసుకొచ్చినటువంటి నిధి నిక్షేపములు, కట్టినటువంటి భవంతులు, కొన్ని వేల సంవత్సరములుగా ఏర్పడిపోయినటువంటి వాటితో రాజధాని నగరం పరిఢవిల్లుతోందనుకోండి, దొంగలు, దోపిడీదారులు, శత్రురాజులు వీళ్లు దోచుకోవడానికి పడుతుంది. అందుకని ఎంతమంది దోచుకుంటారో మీరు ఊహించలేరు. ఆ దోచుకోవడంలో ఒక ఉన్మాదం ఏర్పడుతుంది. అప్పుడు ఇది మనం చెయ్యవలసిన పనా అన్న యుక్తాయుక్త విచక్షణ ఉండదు. ఒక యజమాని చాలా కష్టపడి అందంగా ఒక భవంతిని నిర్మించుకున్నాడు. చక్కటి గాజువి అందమైనటువంటి భగవన్మూర్తులు నిలబెట్టి ఉంటాయి ఆ గదిలో. యజమాని లేనప్పుడు ఒక 50 మంది దొంగల ఇంట్లో ప్రవేశించారు. వాళ్ళకి అయ్యో మనం ఇప్పుడు ఈ మూర్తిని పడగొట్టడం ఏమిటని ఏమైనా ఆలోచన ఉంటుందా? ఈ గాజు మందిరాన్ని బదలగొట్టడం అంటే ఏమైనా ఉంటుందా? వాడు దోచుకునేటప్పుడు అడ్డొచ్చినవన్నీ తోసేస్తాడు. తోసేస్తే అవన్నీ వికారమైపోయి ఆ ఉన్మాదానికి సాక్ష్యాలుగా నిలబడిపోతాయి తర్వాత ఇంట్లో జరిగినటువంటి పరిణామములు. మీకు అంతవరకు ఎందుకండి? హంపి విజయనగరాన్ని కృష్ణదేవరాయల వారు పరిపాలించి తదనంతర కాలంలో రామరాయల వారు అకస్మాత్తుగా ఆ మోసపూరితమైనటువంటి యుద్ధంలో తుంగభద్రా నదికి అవతల వైపు బళ్ళకి ఆ కాగడాలు కట్టి చీకట్లో పంపించేస్తే సైన్యం వెళ్ళిపోతోందనుకుని తన సైన్యాన్ని పంపించేశాడు రామరాయలు. వాళ్ళు చీకట్లో తెప్పలు వేసుకుని నది దాటి ఈవలి ఒడ్డుకు వచ్చి విజయనగర సామ్రాజ్యంలో రామరాయలు వారి ఏనుక్కి నల్లమందు పెట్టేశారు. అది ఉన్మాదం వచ్చి ఆ రాజుని కూడా ఎక్కించుకోకుండా కింద పారేసింది, చంపేశారు రామరాయలు వారు. రామరాయలు చచ్చిపోయిన తర్వాత విజయనగర సామ్రాజ్యంలో విజయనగరం కోటని 6 నెలలు దోచుకున్నారు. 6 నెలలు రాత్రింపవళ్లు దోచుకున్నారు దాంట్లో ఉన్న ఐశ్వర్యాన్ని. అంటే అంత కన్ను ఉంటుంది, అంత ఐశ్వర్యం ఉన్నటువంటి సింహాసనాల మీద, అటువంటి అంతఃపురాల మీద. కాబట్టి మీరు దాన్ని ఒక కాకతాళీయంగా ఏదో చాలా సామాన్యమైన విషయంగా మీరు భావన చేయకూడదు. ఇప్పుడు ఈ ఉద్విగ్నత ఎక్కడి వరకు ఎడుతుందంటే రాజ్యం అంతటా విస్తరిస్తుంది. సింహాసనం ఖాళీ అయిపోయింది. చిత్రాంగదుడు చచ్చిపోయాడు, విచిత్రవీర్యుడు చచ్చిపోయాడు, భీష్ముడు ఉన్నాడు మహానుభావుడు కూర్చోడు సింహాసనం మీద, రాజు లేడు. ఇప్పుడు తీర్పు చెప్పేవాడు లేడు. రాజు లేకపోతే, ప్రభువు లేకపోతే ఎవరికి తోచినటువంటి నీతి వాళ్ళు పాటించడం మొదలు పెడతారు. ధర్మము క్షీణించిపోతుంది లోకంలో. మళ్లీ దీన్ని దారిలోకి తేవాలంటే సామాన్యమైన విషయం కాదు.
ఎప్పటికీ వంశాంకురం పుట్టాలంటే పుడతాడు, వాడు ఎప్పుడు తిరిగి పెద్దవాడవుతాడు, ఎప్పుడు వాడు సింహాసనం మీద కూర్చుంటాడు. ఇప్పటికిద్దరు చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడికి సంతానం కలగలేదు, ఏ గ్రహణం పట్టిందో ఆ సింహాసనం మీద ఓ ప్రభువు కూర్చుంటాడా అసలు? ఇది కొమ్ములు తిరిగినటువంటి మహానుభావులైనటువంటి మగవాళ్లే డీలా పడిపోయేటటువంటి సందర్భం. అందున ఎన్నడూ అసలు అంతఃపుర స్త్రీగా ఒక మహారాణిగా శంతన మహారాజు భార్యగా బయటికి రావడం కూడా కలిగినటువంటి సత్యవతీదేవి ఈ హఠాత్ పరిణామానికి ఎంత ఖిన్నురాలైపోతుందో అసలు ఆవిడ ఆలోచించగలదా ఏమైనా? ఇంకా ఎవరూ రాలేదు, దోచుకోలేదంటే ఒక్కటే కారణం. ఆనాడు దాశరాజుకి ఇచ్చాడు భీష్ముడు మాట, నేను వీళ్లకు పుట్టే బిడ్డలకి నేను ఈ సింహాసనం మీద కూర్చోపెట్టి కాపాడడమునందు నేను కృతకృత్యుడనవుతానన్నాడు. అందుకని రాజప్రతినిధిగా తాను రాజ్యరక్షణ చేస్తున్నాడు. భీష్ముడు నిలబడి ఉండగా ఎవరొస్తారు? ఇప్పుడు కొత్తగా ఓ ప్రయత్నం చేయడానికి మొన్ననేగా అంబాలిక స్వయంవరంలో రాజులందరూ కలిపి భీష్ముడి చేతిలో ఓడిపోయింది. భీష్ముడి యొక్క తేజస్సుకి భయపడి ఎవ్వరూ రాలేదు. కానీ ఎన్నాళ్ళరా? దానికి ఒక పరిమితి ఉంటుందిగా. ఎన్నాళ్ళు రాజప్రతినిధి పెట్టి పరిపాలిస్తారు? రాజేడి ఇంత సంక్లిష్టమైన పరిస్థితిని దిద్దవలసిన కర్తవ్యం ఎవరి మీద ఉంది ఇప్పుడు? భీష్ముడా సత్యవత? భీష్మునిదా అంటే భీష్మునిది కూడా ఉంది. కానీ భీష్ముడు అన్ని వేపులా తలుపులు మూసుకుపోయినవాడు. ఎందుకని అంటే తాను చేసిన శపథమే తనకు అడ్డు. తాను బిడ్డల్ని కనలేడు, తాను వివాహం చేసుకోలేడు, తాను రాజ్యం చెయ్యలేడు. తన తమ్ముళ్ల భార్యలైనటువంటి మరదళ్ళని ఇక ఇలా ధార్మికమైన మార్గం వేరొకటి ఉంది, మీరు సంతానమును పొందవచ్చేమో అన్న విషయాన్ని కూడా వాళ్లతో చర్చించలేడు. అది చాలా అసహ్యకరమైన విషయం, తాను చర్చించేది కాదు. తన తల్లితో కూడా అటువంటి విషయాలు తాను ప్రస్తావిస్తే సవతి కొడుకు ఎటు తిరిగి ఎటుస్తుందో తెలియదు ఈ పరిస్థితిలో. కాబట్టి ఇంకా ఇప్పుడు ఆ సామ్రాజ్యానికి మిగిలిపోయిన ఆధారం ఏమిటో తెలుసా అండి? ఆశ్చర్యకరంగా చంద్రవంశంలో క్షేత్రం ఉంది, బీజం లేదు. అంతవరకే మీరు అర్థం చేసుకోవాలి, అంతకన్నా నేను వివరణ చేయక్కర్లేదు. ధర్మపత్నులు ఉన్నారు, భర్తలు లేరు. కాబట్టి ఎలా వంశాంకురాలు రావడం? మానవ సహజమైనటువంటి స్థితిలో మనుష్య సంతానంగా ఉండాలి అంటే స్త్రీ పురుష సంయోగం చేత మాత్రమే జన్మించాలి. భర్తలు లేరు. ఇది భీష్ముడు ఎలా మాట్లాడే సందర్భం. ఇక్కడ చొరవ తీసుకుని మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ, ఆ పెద్దరికం, తల్లిగా ఏ విషయాన్నైనా సంప్రదించడానికి అధికారము కలిగిన యోగ్యత, దీన్ని ధార్మిక కోణంలో విచారణ చెయ్యగలిగినటువంటి స్థితి ఒక్క సత్యవతీదేవి. ఇప్పుడు ఆవిడ భీష్ముణ్ణి పిలిచి రెండు రకాలుగా సంప్రదించవచ్చు. ఒకటి, నా కోడళ్ళున్నారు, నా కొడుకులు లేరు. ఇప్పుడు నా కోడళ్ళకి ఇంకొక రకమైన ధర్మ మార్గం ఏమైనా ఉంటుందా వంశం నిలబడడానికి అని అడగడం ఒక ఎత్తు. నీవు పెళ్లి చేసుకోనాన్నా, నువ్వు పెళ్లి చేసుకుని నువ్వు సంతానమును పొంది నువ్వు రాజ్యంలో సింహాసనం మీద కూర్చుండిపో, సింహాసనం నువ్వు తీసుకుని నువ్వు పెళ్లి చేసుకుని సంతానాన్ని కానీ సింహాసనాన్ని ఇచ్చి అని చెప్పడం ఒక పద్ధతి. సత్యవతీదేవి పూర్తి స్వార్థమున్నదైతే రెండవ ప్రతిపాదన ముందు తీసుకురావాలి. తన కోణాలకి బిడ్డలు పొందే అవకాశం ఏమైనా ఉందా, ఇది విచారణ చెయ్యాలి. ఆవిడ నిస్వార్థపరురాలైతే భీష్ముణ్ణి పిలిచి విశాల హృదయంతో, నువ్వు మీ నాన్నగారి కొరకు శపథం చేశావు, ఆ తండ్రి గారు వెళ్ళిపోయారు, ఇప్పుడు శంతన మహారాజు ఊహించని స్థితి వచ్చింది, ఇప్పుడు నువ్వు భీష్మించడంలో అర్థం లేదు. కాబట్టి నువ్వే ఇక సింహాసనం మీద కూర్చుని వివాహం చేసుకుని నీ పుత్రులకు సింహాసనమి, నువ్వు నా కొడుకువే, కాబట్టి నేను అది చూసి సంతోషిస్తాను తప్ప సింహాసనం ఖాళీగా ఉండిపోయింది అన్న అమర్యాద రాకుండా చూడు. రాజు లేడు, రాజపత్ని ఉంది. కొడుకులు లేరు, రాజమాత ఉంది. కొడుకున్నాడు, సింహాసనం మీద కూర్చోడు. అప్రతిష్ట నాకొచ్చింది కాబట్టి నువ్వు కూర్చో అని చెప్పవలసిన కర్తవ్యంలో సత్యవతీదేవి ముందు భీష్ముణ్ణి కూర్చోమంటుందా, తన కోడళ్ళకి సంతానం కలిగే మార్గం ఏమైనా ఉందా అని అడుగుతుందా? ఈ రెండిటిలో ఏది ముందు మాట్లాడుతుందన్న దాన్ని బట్టి సత్యవతీదేవి శీలం ఆవిష్కరింపబడుతుంది. ఆవిడ స్వచ్ఛత, ఆవిడ విశాల హృదయం అక్కడ తెలుస్తుంది. కాబట్టి
ఒక హేయమైన విషయాన్ని చూసినట్టుగా దయచేసి మీరు ఈ ప్రత్యేక సందర్భాన్ని చూడకూడదు. ఎంత సంక్లిష్టమైన స్థితి ఏర్పడిందో, ఉన్న వ్యక్తులు ధర్మాన్ని పట్టుకోవడానికి ఎలా ప్రయత్నిస్తున్నారో మీరు చూడాలి. అంబాలిక ఏ మాట మాట్లాడలేదు, వారి దుఃఖంతో వారు ఉన్నారంతే. కాబట్టి ఇప్పుడు ఆ మహాతల్లి పిలిచి భీష్ముణ్ణి దగ్గర కూర్చోబెట్టుకుంది. ఆవిడ సంప్రదించాలంటే మంత్రుల్ని కూడా సంప్రదించవచ్చు, భీష్ముణ్ణి పక్కన పెట్టి. ఎందుకో తెలుసా అండి, ఏమో భీష్ముణ్ణి అడిగితే అసలు ఇంకొక ధర్మ మార్గం కూడా ఏమైనా ఉందన్నది చెప్పడేమో, చెప్పకుండా తానే సింహాసనం మీద కూర్చునే మార్గం చూసుకుంటాడేమో. అందుకని భీష్ముణ్ణి అడగకుండా ముందు మంత్రుల్ని, పురోహితుల్ని, కుల పెద్దల్ని అడుగుదాం అని కూడా ఆలోచించవచ్చు కదండి. అంతవరకు ఎందుకండి, నేను ఒక్క మాట అంటాను, మీరు కొంచెం విశాల హృదయంతో స్వీకరించండి. ఒక ఆవిడుంది, వివాహం అయింది, కడుపున బిడ్డలు పుట్టలేదు, బావగారుల అందరూ మరణించారు, మరుదులు మరణించారు, అకస్మాత్తుగా భర్త చనిపోయాడు. ఇప్పుడు ఆవిడ ప్రేతానికి ఎవరు సంస్కారం చెయ్యాలి అని అనుమానం వచ్చిందనుకోండి, వెంటనే ఏ అన్నదమ్ముడి వరుస వాళ్ళో ఎవరో పక్కింటి వాళ్ళు అక్కడ ఉంటే చేసేస్తారా? ఎవరినైనా పిలిచి అసలు ఎవరండి ఈవిడికి ఎవరున్నారు, వాళ్ళు చెయ్యొచ్చా, లేకపోతే వాళ్ళకి ఒకసారి ఫోన్ చేయమని విచారణ చేస్తారా? విచారణ చేస్తారు. ఇంత గహనమైన విషయం అండి, ఇదేం సామాన్యమైన విషయం కాదు. చంద్రవంశంలో వచ్చిన ఆపద ఇది తట్టుకుని ప్రజ్ఞావంతురాలు కావాలి. అందుకొచ్చింది సత్యవతీదేవ ఇంటి కోడలిగా. ఇంటి ప్రతిష్ట కోడలు నిలబెడుతుంది అంటే ఇది కారణం. కోడలంటే ఎక్కడి నుంచో వచ్చిందని కాదు, ఎక్కడి నుంచో వచ్చినా ఇంటికి. అందుకే మామగారు శరీరం విడిచిపెట్టేసిన తర్వాత కడుపున పుట్టినటువంటి కొడుకు ఒళ్ళో తలపెట్టుకు చచ్చిపోవాలని కోరుకుంటాడు, కొడుకుని కౌగిలించుకోవాలని కోరుకుంటాడు తండ్రి, కొడుకుతో కలిసి ఉండాలని కోరుకుంటాడు తండ్రి. చచ్చిపోయాక మాత్రం తనకి శ్రాద్ధం పెడుతుంటే కోడలు దీపం పెడితే తప్ప శ్రాద్ధాన్ని స్వీకరించాడు. కోడలిది అంత గొప్ప పాత్ర. ఇంటికి కోడలు వస్తున్నప్పుడు కొడుకు కాదుట సంతోషించేది, ఎంత పొంగిపోయేవాడో మామగారు. అందుకే ఆడదాని జీవితంలో చాలా పెద్ద కష్టం, పూడ్చలేనంత నష్టం జరిగిందని ఎప్పుడంటారంటే ఆడపిల్ల తండ్రి చచ్చిపోయినప్పుడు కాదు, ఆడపిల్ల మామగారు చనిపోయినప్పుడు. ఆడపిల్ల తండ్రి వెంటనే రెండో స్థానంలోకి దిగిపోతాడు. తన కూతురు అని ఆలోచించవలసిన అవసరాన్ని ఆ పిల్ల మామగారు ఇవ్వడు అసలు. ఎందుకు ఆలోచించడోట తెలుసా అండి, నా కూతురుని మాత్రమే ఈయన ఆలోచించగలడు. నా కూతురు కాకపోయినా ఎక్కడో పుట్టినా నా ఇంటికి కోడలిగా వచ్చింది, నా కొడుకు చెయ్యి పట్టింది, నా కొడుక్కి సంతానాన్ని కంది, నా ఇంటి పేరుతో నా వంశాన్ని ఉద్ధరించింది. పిచ్చి తల్లి ఎక్కడి నుంచో వచ్చింది. ఆ అమ్మాయి నా ఇంట సుఖపడకపోతే, నా ఇంట ఆ అమ్మాయి సంతోషించకపోతే కాల్సనా నా పెద్దరికం దేనికి? మా మామగారు ఉన్నాడు ధర్మాత్ముడు, మహానుభావుడు, మా మామగారిని కోడలు సంతోషించకపోతే నేను ఉండి ఏం ప్రయోజనం అనుకుంటాట మామగారు. అందుకే కూతురు సంతోషించడం కన్నా కోడలు సంతోషించేటట్టుగా ప్రవర్తించేవాడు ఎవరంటే మామగారే. అది సహజంగా మామగారి యందు ఉంటుంది అంటారు. నాకు ఇన్నాళ్ళు ఉపన్యాసమే చెప్పాను, ఇప్పుడు నిజమేనని నాకు అనిపిస్తోంది, అసలు కోడలు రాకముందే. అంటే నాకు బాగా అర్థమవుతోంది, నిజంగా కోడలే వస్తే నెత్తి మీద ఎంత పెట్టుకుని ఊరేగిస్తానన్న విషయంలో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. అయ్యో పిచ్చి తల్లి ఎక్కడి నుంచో వస్తుంది, ఆ అమ్మాయి ఇంత సంతోషించాలి, ఇంత సుఖపడాలి, ఆ అమ్మాయి నా వంశాన్ని ఉద్ధరించేటటువంటి పిల్ల, ఎంత సంతోషించాలో నా ఇంటికి వచ్చని ఆలోచన ఇంకా రాకముందే చేస్తున్నానంటే ఏ మామగారైనా అలా ఆలోచిస్తాడనే నేను నమ్ముతున్నాను. కాబట్టి ఆవిడ బ్రాహ్మణుల్ని, మంత్రుల్ని, కుల పెద్దల్ని సంప్రదించలేదు. ఇది సత్యవతీదేవి యొక్క శీల వైభవాన్ని మీరు గుర్తించాలి. కేవలం కథాపరంగా చదవడం కాదు, మీరు ఆ నాటకీయతని, ఆ సందర్భాన్ని మీరు ఉద్విగ్నతతో ఆ పద్యం చదువుతున్నప్పుడు అందులో ప్రవేశించి చూడాలి ఆ పాత్రల్ని. మీరు అంతఃపురంలో కూర్చుని వింటున్నట్లుగా మీరు భారతం చదివితేనే పాత్రల యొక్క వైశిష్ట్యం, ఆ వ్యక్తుల యొక్క వైశిష్ట్యం మీకు అవగతం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ భీష్ముణ్ణి పిలిచింది, నాయనా నువ్వు ఒక ఉపకారం చెయ్యాలి. పరగనందు సాల్వపతి వరించిన ఆ
శంతను సంతానంబును సంతత కీర్తియును పిండ సత్కృతియును అత్యంత మహీభారమును పరంతప నీయంద చిరతరంబై నిలిచెన్. ఆవిడంది భీష్ముడే ఉత్తరాధికారి నిర్ణయం చేసేసింది. ఆవిడ ఇంకేం అడగలేదు భీష్ముడిని, తల్లిగా ఆవిడ నిర్ణయం చేసింది. ఇది ఆవిడ విశాల హృదయం. కాబట్టి ఆవిడ రెండో ప్రతిపాదన తీసుకోవాలి, మొదటి ప్రతిపాదన తీసుకుని శంతన సంతానంబును, శంతన మహారాజు గారి యొక్క సంతానం పరిఢవిల్లాలి, ఆ వంశం నిలబడాలి. సంతత కీర్తియును, ఎప్పుడూ ఆ వంశం కీర్తి గణించినదై ఉండాలి. అంటే ఇందులో అంతర్లీనంగా ఓ మాట ఉంది, నేను కన్నాను 2 కొడుకుల్ని, పనికి మారిన వాళ్ళు, నీ కడుపున పుట్టాలి మంచి కొడుకు. ఇప్పుడు నువ్వెంత మంచి కొడుకువో అంత మంచి కొడుకు పుట్టాలి. కాబట్టి సంతత కీర్తియును పిండ సత్కృతియును, కేవలం ఇక్కడ ఈ లోకంలో కొడుకు చేత సంతోషాన్ని పొందడం కాదు, శరీరం పడిపోయిన తర్వాత కూడా ఏడాదికొక్కసారి నాన్నగారిని తలుచుకుని తద్దినం పెట్టేవాడై ఉండాలి కొడుకు. అయ్యో మా నాన్నగారు ఇంతటి మహానుభావుడు, ఇంతటి కీర్తి వహించాడు. ఏ కీర్తి లేకపోవచ్చు, తండ్రే కదండి. చనిపోయాడు, ఫలానా తిథి నాడు పడిపోయింది శరీరం, కాబట్టి ఆ రోజున మనం శ్రాద్ధం పెడదామని గుర్తు పెట్టుకునేవాడై ఉండాలి. మహాభావ, శంతనుడు చనిపోతే శ్రాద్ధ కర్మలు చేశావు, ప్రతి ఏడాది చేస్తున్నావు. కాబట్టి వంశంలో ఇలా తండ్రిని గుర్తుపెట్టుకుని, తాతని గుర్తుపెట్టుకుని తద్దినం పెట్టేటటువంటి శ్రద్ధాళువులైన వాళ్ళు పుట్టాలి. కాబట్టి అత్యంత మహీభారమును, ఇంత పెద్ద సామ్రాజ్య భారాన్ని వహించగలిగినటువంటి మహాతేజోమూర్తి కావాలి. పరంతప, శత్రువులను తపింపచెయ్యగలిగిన వాడా, నియంత చిరతరంబై నిలచెన్, నీ వలన మాత్రమే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఈ కర్తవ్యాన్ని నువ్వు మాత్రమే తలకెత్తుకోగలిగినటువంటి వాడివి. కాబట్టి ఇప్పుడు ఆవిడ భీష్ముడికి అనుమతిస్తోంది, నువ్వు సింహాసనం మీద కూర్చో, నువ్వు సంతానాన్ని కను, ఎడతెగక జరగవలసినవి చెప్తోంది ఆవిడ. కాబట్టి నువ్వు చెయ్యవలసి ఉంటుంది అని. జననుత సర్వధర్మములు సర్వ జగత్ పరివర్తన క్రమంబును మరి సర్వవంశములు పుట్టిన మార్గము నీవ నిక్కవుంబనగా ఎరుంగు. ఉన్నత గుణాఢ్యుడవున్ భరతాన్వయావలంబనుడవు నీవా, నీ ఒక్కడ పంచద చేయుము మత్ప్రియంబుగన్. భీష్ముడా, నేను నిన్ను కోరిక కోరుతున్నాను, నువ్వు తీర్చాలి. జననుత, నువ్వు జనుల చేత కీర్తింపబడిన వాడివి. సర్వధర్మములు, నీకు తెలియనటువంటి ధర్మం ఇది లేదు, నీకు అన్ని ధర్మాలు తెలుసు. ఈ మాటను అడ్డుపెట్టాడు భీష్ముడు. ఎదరా తాను తన శపథంలో నిలబడినప్పుడు మార్గాన్ని చూపించడం ఆయన యొక్క గొప్పతనం. నేను ఇది చేయనండి, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని కొడుకనొచ్చు. నాన్నగారు ఇలా వద్దు అలా చేద్దాం అని కొడుకనొచ్చు. ఇలా వద్దు నాన్నగారండి అలా చేద్దామన్నవాడు తండ్రి బాధ్యతని పంచుకున్న కొడుకు. ఇలా వీల్లేదండి, మీరు ఎలా చేసుకుంటారో నాకు అనవసరం అన్నవాడు తండ్రిని ఆయుర్దాయం తగ్గించి చంపేసే ప్రయత్నం చేస్తున్న కొడుకు కదండి. నేను ఒకానొకప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ పర్సనల్ మేనేజ్మెంట్ చేస్తున్న రోజుల్లో ఒక మహానుభావుడు ఒక ఆయన ఉపన్యాసం చెప్తూ, లెక్చర్ చెప్తూ చాలా అద్భుతమైన మాట ఒకటి అన్నారు. నా దగ్గరికి ట్రేడ్ యూనియన్ లీడర్స్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు కేవలం వాళ్ళ కోరికలు చెప్తే నేను ఒప్పుకోను. ఎందుకని అంటే వాళ్ళు సంస్థల అంతర్భాగం. సంస్థ పరిస్థితి చెప్పి దీంట్లో ఎన్ని కోరికలు తీర్చుకుంటే సంస్థ నిలబడుతుందో మీరు చెప్పండి అని చెప్తుంటారు. ఎందుకని అంటే అందులో వాళ్ళ అంతర్భాగం, వాళ్ళు పరిష్కారం కూడా వాళ్ళు చెప్పాలి, కోరికలు ఒక్కటే చెప్పడానికి రాకూడదు. కాబట్టి వాళ్ళు కూడా అంతర్భాగం. కాబట్టి వాళ్ళు నాకు ప్రశ్న ఇవ్వడం, నేను పరిష్కారం చెప్పడం కాదు, నేను వాళ్ళని సమస్య ఇచ్చి పరిష్కారం చెప్పండి అని అడుగుతుంటాను విశాల హృదయంతో అన్నాడు ఆయన. అలా నీవు ధర్మము తెలిసిన్నవాడవు, తల్లికి నమ్మకం, అందుకు చెప్పాడు తర్వాత ధర్మాన్ని భీష్ముడు. జననుత సర్వధర్మములు సర్వ జగత్ పరివర్తన క్రమంబును, ఈ లోకములన్నీ కూడా ఎలా మారుతూ ఇలా ఈ స్థితికి చేరుకున్నాయో అన్నీ నీకు తెలుసు. మరి సర్వ వంశములు పుట్టిన మార్గము నీవు నిక్కువంబనగా,
అన్ని వంశములు ఎలా వచ్చాయో, ఏ వంశంలో ఏ వైక్లభ్యాలు వచ్చాయో, అప్పుడు ఎలా తట్టుకున్నారో, ఎలా సింహాసనాలు నిలబడ్డాయో, ఎలా ఈ క్షత్రియ వంశాలన్నీ రాజ్య పరిపాలన చేశాయో, ఇవన్నీ నీకు తెలుసు. నీకు తెలియనిదేమీ లేదు. ఉన్నత గుణాఢ్యుడవున్, నువ్వు ఉన్నతమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడివి. భరతాన్వయావలంబనుడవీవా నిన్నొకడు పంచత చేయుమో మత్ప్రియంబుగన్. మహానుభావా, నువ్వు ఈ భరత వంశాన్నంతటినీ కూడా నిలబెట్టవలసినటువంటి వాడివి. కాబట్టి నేను నిన్ను ఒక్క కోరిక కోరుతాను, నువ్వు దయచేసి ఆ కోరిక తీర్చవలసింది అని ఆ సత్యవతీదేవి భీష్మాచార్యుల వారిని తాను వరమడుగుతోంది. ఇప్పుడు చిత్రం ఏంటంటే, ఏ సత్యవతీదేవి కొరకు ఆమె అడగకపోయినా తాను ప్రతిజ్ఞ చేసి సింహాసనాన్ని సంతానాన్ని వదిలిపెట్టాడో, సంతానాన్ని అంటే బ్రహ్మచర్యాన్ని స్వీకరించి సంతానం పొందకుండా ఉన్నాడో, ఆ సత్యవతీదేవియే ఇప్పుడు భీష్ముణ్ణి ప్రార్థన చేస్తోంది, నాకు ఒక కోరిక ఇయ్యి. చిన్న వయస్సు, అందరి కోరికలు తీర్చడమే కానీ నా కోరిక ఇది తీర్చండి అని ఒకళ్ళని అడగడం మాత్రం ఎన్నడూ చెయ్యనటువంటి ఉదారుడు, పెద్దరికం ఉన్నవాడు భీష్ముడు. అది ఆయన పెద్దరికం. ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళి నాన్నగారండి నాకు ఈ కోరిక ఉంది, నాన్నగారండి తీర్చరా అని అడిగాడని లేదు భారతంలో. అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు ఈ కోరిక ఉంది తీర్చవా అని అడిగాడని లేదు భారతంలో. గురువు గారితోనే యుద్ధం చేయవలసి వచ్చింది. గురువుగారు నాకు ఈ కోరిక ఉంది తీర్చండి గురువుగారు అని అడిగినట్టు లేదు భారతంలో. అమ్మ సత్యవతీదేవి దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు ఈ కోరిక ఉందమ్మా తీర్చమ్మా అని అడిగినట్టు లేదు భారతంలో. తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళి ఒరే మీకోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాను కదరా నాకు ఈ చిన్న కోరిక ఉంది తీర్చండి రా అని అడిగినట్టు లేదు భారతంలో. కానీ ఆయననే వయసులో చిన్నవాడైనా అందరూ ఆయన్నే అడుగుతుంటారు. పుట్టుకతో పెద్దరికం కొంతమందిది కాబట్టి ఆ పెద్దరికంతోనే మాట్లాడుతుంటాడు. నేను మీతో మనవి చేశాను కదా మొదట్లోనే, చిత్రంగా పెద్దరికాలు, చిత్రంగా అనుభవాలు వచ్చేస్తాయి కొంతమందికని. కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు ఒక కోరిక తీర్చాలి. ఈ కురువంశమున నీ ఒక్కరుడవయున్నవాడవు, ఉర్వీరాజ్యం బెక్కటి చేకొని తేజము దిక్కుల వెలిగింపు సంతతియు పడయు మొగిన్. ఇప్పుడు కురువంశానికంతటికీ మిగిలిపోయిన వాడవు నువ్వు ఒక్కడివి. కాబట్టి నువ్వు ఈ రాజ్యాన్ని స్వీకరించు. ఈ రాజ్యాన్ని స్వీకరించి సంతతిని పొందు. సంతతిని పొందు అన్న మాట ఎందు వివాహం చేసుకో అన్నది కూడా అంతర్భాగమే. కాబట్టి అని ఆవిడంది, నిరతంబు బ్రహ్మ మొదలుగా వరుసున ఎడతెగక ఇట్లు వచ్చిన వంశం బురుభుజ నీ ఉండగా నీ తరమున విచ్ఛిన్నమగుట ధర్మవే అని ఆవిడ ఒక పెద్ద ప్రశ్న వేసి, భీష్ముడిలో ఏ సానుకూల స్పందన ఆవిడికి కనపడలేదు. ఆవిడంది, బ్రహ్మగారి దగ్గర ప్రారంభమై పెరిగింది నీ వంశం. వంశం ఇన్నాళ్లు పెరుగుతూ వచ్చింది, అందరూ సంతోషిస్తూ వెళ్ళిపోయారు. అమ్మయ్య పితృరుణం తీరిపోయింది, నాకో కొడుకు పుట్టాడు అని వెళ్ళిపోయారు. ఈ వెళ్ళిపోయిన వాళ్ళందరికీ ఆ పుట్టిన కొడుకు దర్శనం పెడుతూ ఉండేవాడు కాబట్టి వాళ్ళు ధన్యులైపోయారు. నీకు బాధగా లేదా? బ్రహ్మగారితో ప్రారంభమైనటువంటి మీ వంశం నీ దగ్గర ఆగిపోతుంది. చంద్రవంశంలో కట్టకడపటి వాడివి నువ్వే, ఇక నీ తర్వాత ఎవరు లేరు. ఆగిపోయింది చంద్రవంశం. ఈ సింహాసనం మీదకి ఎవరొస్తారో తెలియదు. సింహాసనం అలా వదిలేయి, వంశం పోయిందిగా. ఇహ ఈ గోత్రనామాలతో పూజ లేదుగా, నీరాజనం లేదుగా, చేయించేవాడు లేడుగా, అంతరించిపోయిందిగా. ఇంకా అంతకన్నా దారుణమైన స్థితి, ఆ వంశం అంతరించిపోగా నువ్వే చిట్ట చివరి వాడి అవడం ఎంత దారుణమైన విషయం రా. కాబట్టి భీష్మ నా మాట విను, ఇది ధర్మమా వంశం ఆగిపోవడం? ఆగిపోకూడదని కదా ధర్మజ్ఞులు చెప్తున్నారు. ఆగిపోకుండా చూసుకోవలసినటువంటి ప్రధాన కర్తవ్యం అగ్నిహోత్రము, వేదము, ఆ తర్వాత వంశ పరంపర ఆగకుండా చూడాలి. కాబట్టి నీవు ఈ వంశమును నిలబెట్టాలి కదా. అంటే భీష్ముడు అన్నాడు, విని భీష్ముడనియే నీకిట్లని ఆనతి ఈయతవునే అన్నెయ్యి నా పల్కిన పల్కును మరి నా తాల్చిన వ్రతమును చెరుప అంత చిరుతని చెప్పుడా. అమ్మా నువ్వు ఇలా అడగచ్చా? నీకు నా ప్రతిజ్ఞ తెలీదా? అమ్మా నీ చిన్న పిల్లాడినా అమ్మా, నేను ఏ ప్రతిజ్ఞ చేశానో ఆ ప్రతిజ్ఞ ఇవాళ కుదరదులే అని మళ్ళీ వెంటనే వదిలేసి మళ్ళీ వెంటనే వచ్చి సింహాసనం మీద కూర్చుని పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నా. అది బాల్య చేష్టమ్మా, నీకు తెలీదా ఇది జరగకూడదని? ఇందులో విచిత్రమైనటువంటి విషయం చూడండి.
ఏ తల్లి కారణం చేత తాను స్వచ్ఛంద మరణాన్ని భారంగా పొందాడో, ఏ తల్లి కారణంగా తన మీద దేవతలు ఋషులు పుష్పవృష్టి కురిపించారో, ఏ తల్లి కారణంగా లోకంలో తన పేరు మరుగునబడి భీష్ముడన్న పేరు వచ్చిందో, ఈ మూడిటిని చెరిపి లౌకికంగా మళ్లీ తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి పిల్లలకు అనేటట్టు చెయ్యాలని తల్లి చూస్తాడు. అందులో స్వార్థం లేదు, ధర్మమే ఉంది. ఇప్పుడు ధర్మము అని సత్యవతీదేవి మాటకి లొంగితే తాను పూర్వం సంపాదించుకున్నటువంటి అజరామరమైన కీర్తి నశించిపోతుంది. ఈయన జర్జరీభూతం అయిపోతుందిగా, తల ముగ్గుపుట్టు అయిపోతుందిగా, నవనాడులు కృంగిపోతాయిగా, గడగడలాడిపోతుందిగా శరీరం. అప్పుడు ఇంకా చావకుండా కూర్చుని ఏమిటి ప్రయోజనం? ఎన్నాళ్ళు సింహాసనానికి తాను అలా కాపలా? వారసులు లేరు, పరిపాలన మాత్రం సాగుతుంటుంది. అటువంటి ఒడిలిపోయినటువంటి బుట్టలో ఎన్నాళ్ళు ఉంటాను? విడిచిపెట్టేయాలిగా. కాబట్టి తాను ఈ విషయాల గురించి ఆలోచించకుండా నేనైతే ప్రతిజ్ఞ విడిచిపెట్టను, ఇంకా మిగిలిందంటే అలా నీ ఇష్టం, ఏం చేసుకుంటావో చేసుకో. ఆనాడు మీ నాన్నగారేగా అడిగారు నీకు పుట్టిన బిడ్డలకి రాజ్యం ఇమ్మని. అందుకని మీ నాన్నగారిని అడుగు ఇప్పుడు పిలిచి అని కూడా అనొచ్చు, దెప్పి పొడిచే లక్షణం ఉంటే. లేదా ఇంతకన్నా నేనేం చేస్తానమ్మా, ప్రతిజ్ఞ చేశాను, ఇప్పుడు నేను చేయగలిగిందే ఉంది, ప్రతిజ్ఞ తిప్పలేను, కాబట్టి తర్వాత ఏం జరగాలన్నది నేను మాట్లాడితే ఏం బాగుంటుంది, నువ్వు ఎవరైనా ధర్మాత్ముల్ని పిలిచి నిర్ణయం చేసుకో అని అంతఃపురంలో తల్లికి బాసటగా నిలబడవలసినటువంటి కొడుకు నిలబడకుండా తప్పుకోగలగడం కూడా భీష్ముడికి అవకాశం ఉంది. కానీ అమ్మ దగ్గర కొడుకుగా నిలబడ్డము అంటే అమ్మకి సమస్య వచ్చినప్పుడు కొడుకు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నవాడు కొడుకు ఎందుకు అవుతాడండి? అమ్మా ఇది కుదరదు కానమ్మా, మనం ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని సలహా చెప్పిన వాడు ఎవడో, వాడ అమ్మ యొక్క బాధని పంచుకున్నవాడు వాడు కొడుకు. కడుపున పుట్టాడా? పుట్టలేదు. పుట్టకపోయినా సత్యవతీదేవి ఎందలి అమ్మతనాన్ని గౌరవించాడు అంటే ఇప్పుడు కర్తవ్యాన్ని పంచుకుంటేనే. అప్పుడు ఆయన భీష్ముని యొక్క ఔదార్యం. ఇప్పుడు సత్యవతీదేవి యొక్క శీలవైభవం, భీష్ముని యొక్క శీలవైభవం, అగ్ని బంగారానికి పుటం పెట్టినట్టు వచ్చినటువంటి ఈ విపత్కర సమయంలో వాళ్ళిద్దరూ ధర్మాన్నే ఎలా పట్టుకుంటారు? ఎవరైనా జారుతారా ధర్మం నుంచి? ఇది ఎంత సంక్లిష్ట పరిస్థితి అండి మహాభారతంలో. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నేను చిరుతండా అమ్మా పిల్లాండా నేను ఎలా వదిలేస్తానమ్మా? హిమకురుడు శైత్యమును, అర్యముడు మహాతేజమును, హుతాశనుడు ఉష్ణత్వమును విడిచిరేని గురువర్ధమునా చేకొనిన సత్వతంబు విడుతునే. అమ్మా ఒకవేళ చంద్రుడు చల్లతనాన్ని వదిలిపెట్టేసేయచ్చుగాక, సూర్యుడు తన యొక్క మహా తేజస్సుని విడిచిపెట్టేయచ్చుగాక, అగ్నిహోత్రుడు తన వేడిని విడిచిపెట్టచ్చుగాక అన్న మాటని మాత్రం భీష్ముడు విడిచిపెట్టడమ్మా. కాబట్టి నేను ఒక మాట అంటే ఆ మాట నుంచి తిరుగుడు పడడం అన్నది లేదు. కాబట్టి నేను నా శపథాన్ని మార్చుకోవడము అనేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి సమస్యకి ఉన్నటువంటి రెండు పరిష్కారములలో ఒక పరిష్కారం వైపు తలుపులు మూసేశాడు భీష్ముడు. తాను వివాహము చేసుకొనడు, తను సింహాసనం మీద కూర్చొనడు. కాబట్టి తన వైపు నుంచి రాజప్రతినిధిగా ఆ సింహాసనం మీద కూర్చునేవాడు వచ్చేంత వరకు రక్షణ చేసి అప్పజెప్పడం వినా తాను ఆ వంశాభివృద్ధికి తిన్నగా బిడ్డల్ని కని ఏదో పాత్ర పోషించడం అనేది కుదరదు చెప్పేశాడు. ఇక మిగిలిన అవకాశం ఏముంది? అంబిక అంబాలిక ఉన్నారు, వాళ్ళకి భర్తలు లేరు. అటువైపు నుంచి ఏమైనా అవకాశం ఉంటుందా? లోకము కాదు అక్కడ ప్రశ్న. ధర్మమునకు అతిక్రమణ కాకూడదు. ధర్మాతిక్రమణము కాకుండా సంతానమును పొంది, సామాన్యం కాదు, ద్వాపరయుగం అంటే ఎంతమంది ధర్మాత్ములు, ఒకరు కాదు ఇద్దరు కాదు, ప్రశ్న వేరు. అదేమిటయా అని అసలు సరి అయిన చరిత్ర తెలియకుండానే పెద్ద భార్య కుమారుడికి రాజ్యం అంగీకరించారు. ప్రతీపుడి విషయంలోనే అంగీకరించలేదు. ప్రతీపుడికి ఇస్తానంటే ఆ రెండో వాడికి అటువంటిది, పెద్దవాడికి ఇస్తానంటే అటువంటిది ఇప్పుడు కొత్తగా అంబికకి అంబాలికకి భర్తలు లేకుండా కలిగే సంతానాన్ని సింహాసనం మీద కూర్చోబెడతానంటే ప్రజలు అంగీకరిస్తారా? ఋషులు అంగీకరిస్తారా? ఎవరు అంగీకరిస్తారు? పైగా అది ధర్మం అవుతుందా?
కాబట్టి అసలు ధార్మికమైన మార్గం ఉన్నదా? ఏదో సంతానం కాదు. ఏదో సంతానానికి మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, సభాముఖంగా చర్చ చేయడం కష్టం. వాళ్ళు అంత చేత కాని వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు కారు. కాశీరాజు కుమార్తెలు అంబిక అంబాలిక. కాశీరాజు ఒప్పుకుంటాడా? లోకం ఒప్పుకుంటుందా? చంద్రవంశంలో ఇంకింతకన్నా అప్రతిష్ఠ ఉంటుందా? సింహాసనాన్ని వదిలిపెట్టేయడం మంచిది. ఓ ఏనుక్కి పూలదండిచ్చి ఎవరి మెడలోనో వేయమండం మంచిది తప్ప ఇంత నీచమైన పని భీష్ముడు ఉండగా ధర్మాత్ముడు జరుగుతుందా? కాబట్టి ధార్మిక మార్గం ఏమైనా ఉందా అసలు సంతానం పొందడానికి? ఇప్పుడు ఇది ధర్మమెరిగిన వాడవు అని ఆవిడ చెప్పింది. నువ్వు కూర్చో అంది. కూర్చోను అని ఊరుకోవడం కాదు, తల్లి సమస్యకి పరిష్కారం చెప్పాలి భీష్ముడు ఇప్పుడు. కాబట్టి మాట్లాడాడు, లేకపోతే ఆయన మాట్లాడలేదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక ప్రతిపాదనను ఒకదాన్ని తీసుకొచ్చి ఆయన అన్నాడు, పితృవధ జాత కోప పరిపీడితుడై జమదగ్ని సూనుడు ఉద్ధతబలు హైహయుం సమదర్పితు చంపి అశేష దారుణీపతుల వధించే గర్భగత బాలుర నాదిగా అట్టి చోట తత్సతులకు తొల్లి ధర్మవిధి సంతతి నిల్పరే భూసురోత్తములు. ఈవిడ అంది కదూ, నీకు లోకంలో ఉన్నటువంటి క్షత్రియుల వంశముల యొక్క చరిత్రలన్నీ తెలుసు కాబట్టి నీకు ధర్మం తెలుసు, ఏ వంశం ఎలా నిలబడిందో తెలుసు, కాబట్టి నువ్వు చెప్పు భీష్మ అంది కదూ. అమ్మా అందుకు చెప్తున్నాను, ఒకప్పుడు పరశురాముడు తన తండ్రిని ఒక క్షత్రియుడు సంహరించాడు అని కోపం పట్టుకుని క్షత్రియుడన్నవాడు భూమి మీద ఉండకుండా చేస్తాను అని ప్రతిజ్ఞ చేసి క్షత్రియుడంటే రాజ్య పరిపాలన చేసే రాజులు ఉండకుండా చేస్తానని గండ్రగొడ్డలిని చేత పట్టుకుని 21 పర్యాయములు భూమండలం అంతా తిరిగి రాజన్నవాణ్ణల్లా చంపేశాడు. రాజుని చంపడం కాదు, రాజుల యొక్క అంకురములు ఉండకూడదని రాణుల గర్భములలో ఉన్న పిల్లల్ని కూడా చంపేశాడు. మొత్తం వంశాలు ఆగిపోయాయి. ఇక రాజులేని క్షేత్రములు ఉన్నాయి, బీజములు లేవు, కాబట్టి వంశాలు ఆగిపోయాయి. అప్పుడు ఏం జరిగిందో తెలుసా అమ్మా? ఒక గొప్ప ధార్మికమైనటువంటి పెద్దలు అంగీకరించి ఋషులు అంగీకరించినటువంటి పద్ధతి ఒకటి నడిచింది. దాన్ని నియోగ పద్ధతి అంటారు. నియోగించుట అని. నియోగ పద్ధతి అంటే నేను ఏదో ఒక కులంలోనే ఒక శాఖ గురించి నేను మాట్లాడటలేదు. నియోగించుట అని. ఆయన మహాధర్మతత్పరుడై వేదాంగములు చదువుకున్నవాడై కామమునందు కించిత్ కూడా అనురక్తి లేనటువంటి వాడు లోక ప్రయోజనము కొరకు, సనాతన ధర్మము నిలబడడం కొరకు, ప్రజలకి ఇబ్బంది రాకుండా కాపాడడం కొరకు, నెలకి 3 వానలలో ఒక వాన పడడం కొరకు, మళ్లీ రాజుల యొక్క వంశములు పరిఢవిల్లి రాజ్య పరిపాలన కొనసాగుట కొరకు తన తేజస్సుని దానం చెయ్యడానికి అంగీకరిస్తే ఆయన తన యొక్క వీర్యమును ఆ స్త్రీ యందు నిక్షేపించవచ్చు. నిక్షేపిస్తే కలిగినటువంటి సంతానం ఏది ఉంటుందో ఆ సంతానము సింహాసనం మీద కూర్చుంటుంది. ఆంధ్రభారత అంతర్గతము కాదు, కానీ ఇది ఎంత సంక్లిష్టముగా ఉంటుందో తెలుసా అండి. అందుకే కలియుగంలో ఈ పద్ధతి లేదు. ఎందుకంటే అసలు అటువంటి స్థితి ఉన్నటువంటి మహాపురుషులు ఉండే అవకాశమే లేదు. కాబట్టి అసలు ఈ నియోగ పద్ధతి అన్నదాన్ని కలియుగమునందు అంగీకరించలేదు, తీసేసింది ధర్మశాస్త్రం. అసలు శ్వేతకేతుడి వృత్తాంతం దగ్గర నుంచే ఒక్క ఉత్తరకురు భూముల యందు తప్ప తీసేశాడు, ఆయనే తీసేశాడు ద్వాపరయుగంలో. కాబట్టి ఏ మహాపురుషుడు అలా ఇద్దామనుకుంటున్నాడో, సంతానమును కల్పించాలి అని సంకల్పం చేస్తున్నాడో, ఆయనకి ఏ స్త్రీకి ఈయన అటువంటి సంతానాన్ని కల్పించడానికి ఉద్యుక్తుడవుతున్నాడో ఆయనకి ఆమెతో ఉన్న వరుస ఏమి ముందు చూడవలసి ఉంటుంది కదా. అసలు అన్య స్త్రీ, ఆమె ముఖం ఈయన తెలియదు, ఈయన ముఖం ఆయన తెలియదు, అదొక ఎత్తు. ఏదో అనుబంధం ఉంది, ఇద్దరి మధ్య బంధుత్వం ఉంది. ఆ అనుబంధం మరదలయ్యి ఉంటే, మరదలు కోడలతో సమానం. అన్నదమ్ముడు మరణిస్తే ఆమె విధవరాలైతే ఇక సంతానం లేకపోతే వంశం ఆగిపోతుంటే, అలాంటప్పుడు ఉత్తముడైనటువంటి వేదం చదువుకుని
అసలు కామస్పర్శ లేనటువంటి ఒక మహాపురుషుడు తన వీర్యదానములు చేసి వంశమును కల్పించవచ్చా అంటే ఇక్కడ ఇద్దరూ పతనమైపోయి ఆ వంశమంతా నశించిపోతుంది. ఎప్పుడో తెలుసా అండి, గదిలోకి వెళ్లే ముందు కానీ గదిలోంచి బయటకు వచ్చాక కానీ ఇక ఆమె యందు ఆ తలంపు ఆయనకు ఉండకూడదు. గదిలో ముందు నించున్నప్పుడు మరదలన్న భావనే, గది బయటికి వచ్చేశాక ఇక మరదలే. ఒక్క సంతానమును కృప చేసిన సమయంలో మాత్రం ఉదారుడై కామోపభోగము కొరకు కాకుండా మాత్రమే తేజోదానము చేయగలిగిన వాడై ఉండాలి. అందుకే ఆవు నీతిని ఒంటి నిండా రాసేసుకుంటారు అని చెప్పింది. ఇక నేను దీన్ని అంతకన్నా విడమర్చి సభాముఖంగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ధర్మ సంబంధమైన విషయాన్ని ఒక గంభీరమైన స్థితిలో మీరు అర్థం చేసుకోవడానికి నేను అంతవరకు ప్రతిపాదన చేశాను. కాబట్టి అటువంటి స్థితిలో మహాపురుషులు అటువంటి వారు కామోపభోగము కోరని వారైతే మొదటి అవకాశం ఏదో తెలుసా, సుక్షత్రియుడు జన్మించేది ఎప్పుడు అంటే, ధర్మము తప్పని స్థితి ఎప్పుడు కలుగుతుందంటే ఆ వంశంలో ఆమె యొక్క భర్త చనిపోయి ఉన్నప్పుడు ఆమెకి బావగారి వరస కానీ మరిది వరస కానీ ఉన్నవాడెవరైనా మహాధర్మాత్ముడై గొప్ప బ్రాహ్మీమయమూర్తి అయిన వాడయ్యున్నవాడు ఉంటే దేవరన్యాయం అంటారు. ఆయన అలా సంగమిస్తే, అందుకే కామోపభోగం అనేది ఏది ఉండదు అందులో, కేవలము వీర్యప్రధానం అంతే. అలా చేయగలిగితే వంశము నిలబడుతుందమ్మా. ఋషులు తప్పు పట్టరు, ధర్మము చెడదు. లోకంలో పరిపాలన చేసిన రాజవంశములన్నీ ఒకనాడు పరశురాముడు చంపగా ఆ తర్వాత వచ్చినటువంటి వంశములన్నీ బ్రాహ్మణ దత్తములే అలా వచ్చాయి. కాబట్టి లోకము తప్పు పట్టలేదు. కాబట్టి అలా కుదురుతుందేమో లోతుగా విషయ పరిశీలనాన్ని వృద్ధ బ్రాహ్మణులతో వృద్ధులైనటువంటి కుల పెద్దలతో చర్చించు అన్నది. ఎంత మర్యాద చూడండి, ఎంత ధర్మమో చూడండి. తల్లి సమస్యని తాను పంచుకోవాలి. ఇప్పుడు వచ్చిన సమస్య సామాన్యమైన సమస్య కాదు, దీనికి పరిష్కారం దొరకాలి. వెంటనే ఆవిడ కూడా అంత ఉదారురాలై సమాధానం చెప్పాలి కదండి. ఆయన ఇంకొక ఉదాహరణ ఒకటి చూపిస్తూ ఒక విషయాన్ని మాట్లాడాడు. ఒకానొకప్పుడు ఉతధ్యుడు అనేటటువంటి మహర్షి యొక్క భార్య అయినటువంటి మమత యందు బృహస్పతి వచ్చి ఆమెతో మాట్లాడి తన వరాన్ని అపేక్షిస్తున్న సమయంలో ఆమె గర్భంలో ఉండేటటువంటి బిడ్డడు బృహస్పతిని తిరస్కరించినప్పుడు ఆయన నీవు అంధుడవుతావని శపించాడు. ఆ కారణం చేత ఆ ఉతధ్యుని యొక్క భార్య కడుపులో ఉన్నటువంటి పిల్లవాడు అంధుడిగా పుట్టాడు. తమస్సు అంటే చీకటి. ఇక పుట్టినదాదిగా సరిపోయే వరకు పుట్టుగురుడివాడు కాబట్టి ఆయన్ని దీర్ఘతముడు అని పిలిచారు. కానీ ఆయనకి ఎలా అబ్బిందో, కళ్ళు లేకపోయినా స్వరం కదండి, విని కదా నేర్చుకుంటారు వేదం. మహావేద పండితుడైపోయాడు, గొప్ప వేద పండితుడైపోయాడు. ఆ వేద పండితుడైతే ఆయన వివాహం చేసుకున్నాడు. ఆయనకి గౌతముడు అని పేరు కలిగినటువంటి కుమారుడితో సహా చాలా మంది కొడుకులు కలిగారు. చాలా మంది కొడుకులు కలిగిన తరువాత ఒక రోజున ఆయన భార్య ప్రద్వేషిణి అనబడేటటువంటి భార్య ఆయన్ని విసుక్కుంది. చికాకు పడితే ఆయన అన్నాడు, నువ్వు భర్తని, నా మీద ఎందుకు ఇలా చికాకు పడుతున్నావు అని అడిగాడు. అడిగితే ఆవిడంది, పతియు భరించుగావున భర్తయ్యే, భామ భరింపబడునుగాన భార్యయ్యే, తరగ అవి మనయందు వీడ్బడియే, నిన్ను నేను ఎల్లకాలము భరింతుగాన. లోకంలో ఆడదాన్ని భరిస్తాడు కాబట్టి భర్త అంటారు, భర్త చేత భరింపబడుతుంది కాబట్టి భార్య అంటారు. కానీ మన విషయంలో తేడా అయింది. నువ్వు పుట్టుగురుడివాడివి, అందుకని నీకు అన్నం పెట్టడం నిన్ను పోషించడం నా పని అయింది కాబట్టి నేను భర్తనయ్యాను, నువ్వు భార్య అయ్యావు నిజానికి. కానీ లోకంలో నువ్వు భర్త నేను భార్య అంటున్నారు. అందుకే నాకు అసహ్యం. నువ్వు నన్ను భరించింది ఏంటి? ఎప్పుడూ నిన్ను భరించడమే నాకు సరిపోతుంది. గుడ్డివాడివి, ఎందుకు పనికిరావు, ఏమీ వెళ్ళలేవు, ఏమీ చెయ్యలేవు, ఆ వేదం చదువుకుంటూ కూర్చుంటావు. ఎవరైనా సంతోషించి నీకేమైనా చేతిలో పెట్టారా దక్షిణ, అది వాడి పనికి వస్తుందంతే అని ఆమె ద్వేషించి మాట్లాడి కోపంగా మాట్లాడితే ఆయన ఆ రోజున మొత్తం స్త్రీ జాతికి ఒక శాపవాక్కు విడిచిపెట్టాడు. అప్పటి వరకు స్త్రీ జాతి యందు భర్త మరణించిన
5వ తనానికి సంబంధించినటువంటి చిహ్నములను విడిచిపెట్టడం అనేది లేదు. దీర్ఘతముడు ఇచ్చినటువంటి శాపం దగ్గర నుంచే పరిస్థితిని మార్చవలసి వచ్చింది. ఆయన ఆ రోజు క్రోధంతో అన్నాడు ఒక్క మాట. ఎప్పటి దీర్ఘతముడు ఒక్కొక్క ఋషి అన్న మాట ఎంత దూరం పెడుతుందో చూడండి. ఆయన అన్నాడు, ప్రతిహీనలైన భామన లతిధనవంతులయ్యు కులజలయ్యును అనలంకృతలయ్యడు మాంగల్య రహితలయ్యడు గుణ ప్రవృత్తి ఇదియు మొదలుగా. ఎంత చేతకాని వాడైనా, ఎంత పనికి మాలిన వాడైనా భర్త ఉన్నంత కాలమే 5వ తనానికి సంబంధించిన చిహ్నాలు. ఎంత గొప్పదైనా, ఎంత ఐశ్వర్యవంతురాలైనా, ఎంత గొప్పదైగా పుట్టినా భర్త మరణిస్తే 5వ తనానికి సంబంధించిన చిహ్నములను ఆడది విడిచిపెట్టుగాక. కాబట్టి నేను శాపవాక్కు విడిచిపెడుతున్నానన్నాడు. అది ఒక్క భార్యతో సరిపోయిందా? నన్ను నువ్వు ఇలా ద్వేషించావు కాబట్టి, భార్య భర్త అన్న మాట పెట్టి మాట్లాడావు కాబట్టి ఇది సమస్త స్త్రీ పురుష జాతికి అన్వయం అవుతుంది కాబట్టి నేను స్త్రీ జాతినంతటినీ శపిస్తున్నానన్నాడు. నిస్సందేహంగా అది ధూర్తతనంతో కూడిన శాపవాక్యే. నేనేమి వెనకేసుకురాను. అంటే మహాతపోనిష్టాగరిష్ఠులైనటువంటి వ్యక్తులు అవధిలేని కోపాన్ని ప్రదర్శిస్తే ఒక్కొక్కసారి అంత దారుణమైన స్థితిలో ఏర్పడతాయని, నువ్వు అలా కోపాన్ని పొందకు అని చెప్పడానికి దీర్ఘతముని యొక్క వృత్తాంతం ఒకటి. ఆవిడికి ఒళ్ళు మండింది. నీళ్లలో తోసేస్తే తండ్రిని చంపిన పాపం, తోసేయమన్నందుకు భర్తను చంపిన పాపం వస్తాయి. వెదురు కర్రలు కట్టి నీళ్లలో వదిలేయండి వీళ్ళది. వెదురు కర్రల మంచె మీద కూర్చోబెట్టి, కళ్ళు లేవుగా, వెదురు కర్రల చేతులకి కాళ్ళకి కట్టి ప్రవాహంలో వదిలేశారు కొడుకులు. పో, ఎక్కడికి పోతావు, తేలుతూ పోలాగా. నిన్ను అడ్డుకునేవాడు ఆదుకునేవాడు కనబడ్డావు. ఇప్పుడు నిన్ను ఎవరు భరించాలో తెలుస్తుంది. ఇదే శాపం నువ్వు ఇచ్చేది అని నీళ్లలో వదిలేశారు. ఆయన ఏం చేశాడు? ప్రవాహంలో వెళ్తున్నాడో, మొసలుందో, తిమింగలం ఉందో, ఏది ఉందో తెలియదుగా. అందుకని ఏదో అయ్యోయ్ బాబోయ్ అని కేకలేయడం మానేసి చక్కటి స్వరంతో భయం అంటూ వేయడానికి అసలు కళ్ళంటూ ఉంటే భయం ఎందుకు? ఇంకా కళ్ళు లేని దానికి ఎదురుకుండా ఏముందని భయపడాలి కనుక. కాబట్టి హాయిగా వేదం చదువుకుంటూ పోతున్నాడు ఆ నీళ్ల మీద. అలా చాలా రోజులు ప్రయాణించి వెళ్ళేటప్పటికీ ఆ నదీ ప్రవాహంలో బలి అనబడేటటువంటి ఒక రాజుగారు కనబడ్డాడు. ఆయన నదికి స్నానానికి వచ్చి గంగా తీరంలో ఈ వెళ్ళిపోతూ స్వరం చెప్తూ వేదంతో వెళ్ళిపోతున్న వాడిని చూసి, అబ్బా ఎంత గొప్ప వేద బ్రాహ్మణుడు రా, మహానుభావుడు, ఎలా వెళ్ళిపోతున్నాడు రా నీళ్ల మీద, ఎవర్రా వెదురుకర్రలు కట్టేసిన వాడు తీసుకురండి అన్నాడు. ఆ భటులు వెళ్ళి తీసుకొచ్చారు. అయ్యయ్యో ఇంత వేదం చదువుకున్నారు, ఇంత ధూర్తతనంగా మిమ్మల్ని నీళ్ల మీద వదిలేసిన వాళ్ళు ఎవరన్నా, నా కర్రలు విడిపించి ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్లి, అమ్మా భీష్ముడు చెప్తున్నాడు తల్లికి, ఆయన భార్య పేరు సుదేష్ణ, విరాటపురంలో వచ్చే సుదేష్ణ కాదు, సుదేష్ణ. ఆమెకి సంతానం లేదు. ఆయన అడిగాడు ఈ బ్రాహ్మణుణ్ణి, దీర్ఘతముణ్ణి, నీవు వేదం చదువుకున్నవాడివి, నీకు ఇప్పుడు కామస్పర్శ లేనివాడివి, తేజోవంతుడివి, నీ వలన నా భార్యకి కుమారులు కలగాలని అడిగాడు. కానీ మలినమైన శరీరంతో ఉన్న ఈయన్ని చూసి అసహ్యమేసి ఆ రాజుగారి భార్య సుదేష్ణ కళ్ళు లేనివాడు కాబట్టి ఆమెకి బదులు దాదిని పంపేది. 11 మంది పిల్లలు పుట్టారు. రాజుగారు నాకు 11 మంది సంతానం కలిగారని సంతోషించాడు. కళ్ళు లేకపోయినా వేదం చదువుకున్నవాడు, గొప్ప ఆంతరదృష్టి ఉన్నవాడు, ఇది అంత శక్తి ఉన్నవాడైతే ద్వాపర యుగంలో దానికి అనుమతించారు. ఆయన అన్నాడు, వాళ్ళు నీ బిడ్డలు కారు, నీ దాది కుమార్తెకి పుట్టారు. కోమలి అనబడేటటువంటి ఆ దాది కుమార్తెకి పుట్టారు. కాంక్షీవ్రతులు మొదలైనటువంటి పిల్లలు వాళ్ళందరూ. కాబట్టి వాళ్ళు నీ కుమారులు కారయ్యా అంటే రాజు ఏడ్చాడు. అయితే నా భార్యకి కుమారుణ్ణి అనుగ్రహించమని. ఆయన ఎంతటి తేజోమూర్తి అంటే ఆమె యొక్క అంగాంగములను స్పృశించి కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుణ్ణి ఇచ్చిన కారణం చేత అంగుడు అని పేరొచ్చింది ఆ సుదేష్ణ కుమారుడికి. కాబట్టి అమ్మా, లోకంలో ఇటువంటి విపత్కర పరిస్థితి ఏర్పడి క్షేత్రము మిగిలిపోయి భర్త లేకపోతే, అటువంటప్పుడు ఉత్తమ క్షత్రియులు రాజ్య పరిపాలన కొరకు వంశం నిలబడాలి. కాబట్టి తేజోవంతులైన బిడ్డల్ని పొందడానికి, లోకాన్ని రక్షించడానికి మార్గాన్ని స్వీకరించిన దృష్టాంతములున్నాయి. కాబట్టి అటువంటి బ్రాహ్మణుడు దొరుకుతాడా? అంతటి తేజోమూర్తి కామస్పర్శ లేనివాడు ఉన్నాడా? ఆవిడంది, నాయనా ఎప్పుడో మీ నాన్నగారి శంతన మహారాజు గారితో నాకు వివాహం జరగడానికి పూర్వం పరాశర మహర్షి వలన నాకు సద్యగర్భంలో వ్యాసుడన్న కొడుకు పుట్టాడు. నా కన్యాత్వం చెడలేదు, వరం వల్ల నేను మీ తండ్రికి భార్యనయ్యాను. అదిగో ఆ వ్యాసుడున్నాడే,
ఆ వ్యాసుడు నాకు వరం ఇచ్చాడు, నేను తలుచుకుంటే వస్తాడు, కనపడతాడు. ఆ వ్యాసుడు ఇప్పుడు బంధుత్వం చేత బావగారు అవుతాడు అంబికా అంబాలికి. దేవరన్యాయము అంటారు. విధవలై బావగారులో మరుదులో మిగిలి ఉంటే ఆ బావగారుల మరుదులలో అంతటి బ్రహ్మతేజోవంతుడుంటే అటువంటి ఆయన వీర్యదానము చేత సంతానముల కంటే దేవరన్యాయం చేత పుట్టినటువంటి బిడ్డలు వంశంలో పుట్టిన వారి కింద లెక్కవారి సింహాసనం మీద కూర్చోవచ్చు, పితృపిండాలు పెట్టచ్చు. కాబట్టి నేను ఆ వ్యాసుడిని పిలుస్తాను అంది. వ్యాసుడికి వ్యామోహం కాదు, వ్యాసుడు తానుచ్చి కోరుకున్నది కాదు. ఈవిడ చెప్పగానే వ్యాసుడున్న దిక్కుకి భీష్ముడు నమస్కారం చేస్తే మహానుభావుడు వచ్చాడు. ఆ వ్యాసుడు సామాన్యమైనటువంటి తేజోమూర్తి కాదు. నీలగిరీంద్ర శృంగమున నిర్మలమైన సువర్ణవల్లరీజాలమువోని పింగళ విశాల జటాచయమొప్పగా వచస్త్రీలలితుండు వచ్చి నిలచన్ హరినీల వినీల విగ్రహారాలవతుల్ వెలుగంగా పరాశరసూనుడు తల్లి ముందటన్. నల్లటి పర్వతం మీద ఓ మెరుపులు ఉంటే ఎలా ఉంటుందో అలా నల్లటి వాడు, ఎర్రటి జటలతో మెరిసిపోతున్నవాడు, లోకానికి పలుకొచ్చే పలుకులు చెప్పగలిగిన వాడు, బ్రహ్మనిష్టాగరిష్ఠుడు, పుట్టుక చేత 4 వేదములు నేర్చుకుని పుట్టినటువంటి వాడు, 4 వేదములు విభాగం చేసినవాడు, అష్టాదశ పురాణములకు కర్త, మహాతేజోమూర్తి, కృష్ణద్వైపాయనుడు, సాక్షాత్ నారాయణాంశ సంభవుడు, గురువులకు గురువు, బ్రహ్మనిష్టాగరిష్ఠుడైనటువంటి వ్యాసుడు బావగారిగా అనుబంధాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే అప్పుడు ఆ భీష్ముడితో ఆ వ్యాస భగవానుడితో సత్యవతీదేవి తన కష్టాన్ని చెప్పుకుంది. ఈ భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు ఆయన సత్యవాక్యాన్ని దాటడం. కాబట్టి ఇప్పుడు ఆయన సింహాసనం మీద కూర్చోడు, వివాహం చేసుకోడు, బిడ్డలు పుట్టారు. నా కుమారులిద్దరూ మరణించారు, అంబికా అంబాలిక మిగిలి ఉన్నారు. సింహాసనానికి వారసులేడు, వంశానికి నలుసులేదు. కాబట్టి ఇంత సంక్లిష్ట పరిస్థితి వచ్చింది. ధృతిమీయనుజుండైన విశ్రుతుడైన విచిత్ర వీర్యు సుక్షేత్రములన్ సుతులంబడయము కులమవిరత సంతతి నెగడ దేవర న్యాయమునన్. నాయన విచిత్ర వీర్యుని యొక్క చిత్రాంగతుడు అసలు పెళ్ళవకుండా చచ్చిపోయాడు. కాబట్టి విచిత్ర వీర్యుని యొక్క భార్యలున్నారు అంబికా అంబాలిక. నువ్వు దయతో నీ తేజస్సుని కృప చేసి సంతానము కలిగేటట్టుగా అనుగ్రహించు. ఆ సంతానము లేకపోతే ఏమిటి అంటావేమో, నీకు తెలియని ధర్మం కాదు. నీ కారణమున వంశమనాకులమై నిలుచుటయు తదాప్తులు ప్రజలు శోక భయంబులు విడుతురు నాకును భీష్మునకొకడు మనఃప్రియమెసగన్. లోకానికి శోకము భయము పోతాయి రాజు సింహాసనం మీద కూర్చుంటే. కాబట్టి లోకానికి శోక భయాలు పోవాలి, మా వంశము నిలబడాలి, ఇది తంతువుగా పెరగాలి. కాబట్టి నాయన నువ్వు అనుగ్రహించవలసింది అంటే వ్యాస భగవానుడు అన్నాడు. ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలిసినవాడు. అమ్మా నేను రాజుని కాను, నేను బ్రాహ్మీమయమూర్తిని, అపార తేజోమూర్తి. వ్యాస భగవానుడు అంటే 1000 సూర్యులు ఉదయించినట్టుంటాడు. ఆ జటామండలం అది. వాళ్ళు రాచకన్యలు. నా వంటి వాణ్ణి దగ్గరగా చూడడం అన్నది వారు ఎరుగరు. కాబట్టి నేను ఒక వ్రతం చెప్తాను. 1 ఏడాది పాటు ఈశ్వరుణ్ణి ఉద్దేశించి తపస్సు చేయమని. వాళ్ళ మనస్సు పూర్తిగా శుద్ధమైన తరువాత అప్పుడు నేను నా తేజస్సుని కృప చేస్తే మీ వంశము పరిఢవిల్లేటటువంటి కుమారులు కలుగుతారు. కాబట్టి 1 ఏడాది పాటు వాళ్ళని వ్రతం చేయమనమ్మా అన్నాడు. అంటే ఆవిడంది, ప్రకటముగ వంశ విస్తారకులకు పుత్రులు చెచ్చరం పడయుదురు, అరాచకమైన దారుణీ ప్రజకొక నిమిషంపైన ప్రకృతి నుండగలావే. నాయన సంతానము తొందరగా కలగకపోతే భీష్ముడు ఒక్కడే రాజప్రతినిధిగా సింహాసనాన్ని రక్షిస్తూ ఉండిపోయాడు. చాలా కాలం సింహాసనం ఖాళీగా ఉండిపోతే ఏమవుతుందో తెలుసా? అవని అరాజకం పైన అప్పుడు భూప్రజయందు సర్వధర్మములు తొలంగు, దేవ మునిముఖ్యులు వాయుదురు, ఓలి వృష్టి లేదవు, మరి అర్ఘవులు తరగు అందురు కావున కలయాపనం భవితధమాక్య చేయక నయంబున రాజ్యము నిల్పుమిత్తరిన్. రాజు సింహాసనం మీద చాలా కాలం ఉండకపోతే సర్వధర్మములు క్షీణించిపోతాయి, భయభక్తులుండవి. ధర్మం నశించిపోతే, ధర్మం లేదు కాబట్టి ధర్మాత్ములైన వారు ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి వేరు రాజ్యాలకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఇంకా ఆ రాజ్యంలో వర్షాలు పడవు, కరువు కాటకాలు వచ్చేస్తాయి.
ఏవి ప్రజలు తిని బతకవలసి ఉంటుందో అవి దొరకని స్థితి వస్తుంది, ధరలు పెరిగిపోతాయి. ఏవి అక్కర్లేదో, ఏది మనిషికి పనికొచ్చేది కాదో, ఏది మనిషిని చంపేస్తుందో అలాంటిది వీధి వీధిన వాడ వాడన దొరకడం ప్రారంభమవుతుంది. కాబట్టి అది ప్రమాదకరమైన పరిస్థితి అని గుర్తు, అరాచకమని గుర్తు. కాబట్టి అలా ఉండకూడదు. దేనికి ఏ ధర దొరకాలో ఆ ధర దానికి దొరకదు. దొరకక ప్రజలకి అందుబాటులో ఉండకూడనివి అందుబాటులోకి వస్తాయి, అందుబాటులో ఉండవలసినవి అందుబాటులో లేకుండా పోతాయి. ఇది రాజు లేకపోతే వచ్చే స్థితి. వంశం గురించి ఎంత బాధపడుతున్నానో, ఇంతమంది ఏలిన ఈ రాజ్యంలో ప్రజలు ఏమైపోతారని బెంగపెట్టుకుంటున్నాను. కాబట్టి నాయన వారి యందు తొందరగా సంతానమును పొందాలి అని నేను కోరుకుంటున్నాను. అంటే ఆయన అన్నాడు, అమ్మా నేను తప్పకుండా వారిద్దరిని అనుగ్రహిస్తాను అన్నాడు. అంబికని ఈవిడ వెళ్ళి ధర్మం చెప్పింది, బలవంతం చేయడం కానీ, లేకపోతే ఏదో శాసించి సంతానాన్ని పొందమనడం కానీ కాదు. సత్యవతీదేవి ధర్మం చెప్పి, ఇవాళ నేను ఎలా కోడలనో మీరు కూడా కోడళ్ళు. ఏది ధర్మమో భీష్ముడితో బ్రాహ్మణులతో కుల పెద్దలతో నిర్ణయించి ఈషన్మాత్రము ధర్మ వ్యతిరేకము కాదని తెలిసి అంతటి మహాపురుషుడు అదృష్టవశాత్తు వ్యాసుడిగా నా కడుపున పుట్టి ఉన్నాడు కాబట్టి బావగారు అయ్యాడు. లేకపోతే దేవరన్యాయంలో పుట్టడానికి మీకు బావగారులు మరుదులు లేరు. భీష్ముడు భీష్మించి ఉన్నాడు కాబట్టి మీరు ప్రహృష్ట హృదయముతో సంతానములు కనండి అని అడిగింది. అంబిక అంబాలిక అంగీకరించారు. మహానుభావుడైనటువంటి వ్యాస భగవానుడు అంబికని చేరుకున్నటువంటి సమయంలో అకస్మాత్తుగా వ్యాసుణ్ణంత దగ్గరగా చూసిన అంబిక బిత్తరపోయి, అంతటి తేజోమూర్తి, అంతటి జటామండలం, అంతటి తేజస్సు, అంత నల్లటి శరీరం ఆయన్ని చూసి భయపడిపోయి అంతటి తేజోమూర్తి నెరగని అమాయకురాలు కన్నులు గట్టిగా మూసుకుంది. ఆయన తల్లితో అన్నాడు, అమ్మా నేను అందుకే ఏడాది వ్రతం చేయడం మంచిదని చెప్పాను. నీ కోడలు భయపడి కన్నులు గట్టిగా మూసుకుంది, నా తేజస్సుని తట్టుకోలేకపోయింది. ఆ కారణం చేత జాత్యర్థుడైన వాడు, పుట్టుకతో కన్నులు లేనివాడు పుడతాడమ్మా అని చెప్పాడు. అంటే ఎంత దూరం చెప్పగలిగాడో చూడండి. మహాభారతంలో నేను వేదిక మీద కూర్చుని చెప్పలేకపోతున్నాను కానీ కొన్ని విషయాలు స్త్రీ పురుషుల యందు ప్రహృష్ట హృదయులైతే తప్ప సత్సంతానము కలగదు. క్షేత్రమునందు వైకవ్యము సంతానమునందు పొందుతుంది. అందుకే గర్భిణి అయిన స్త్రీ ప్రసన్న హృదయంతో సంతోషంగా ఉండేటట్టు ఉంచుతారు. అత్తవారు కూడా మొదటి కాన్పులో ఇంట్లో ఎందుకు ఉంచుకోరో తెలుసా అండి? అంత ప్రేమ లేక కాదు. ఆ తల్లి దగ్గర ఏం పెరిగిందో, ఆ తల్లి ఏం పెట్టిందో, ఏమి స్వతంత్రంగా ఉంటుందో మనమే వెళ్ళి బెంగపెట్టుకున్నప్పుడు అలా చూద్దాం. అంతేకాని ఆ అమ్మ దగ్గరే ఆ సంతోషంతో అక్కడ అలా గడపని. అమ్మకి సంతోషం కాబట్టి ఆ పిల్లకి ఉన్న ఇబ్బందులన్నీ తెలుసు కాబట్టి తల్లి కడుపులో పెట్టుకు చూసుకుంటుంది. పైగా నా వాళ్ళు, నా ఇల్లు, ఇక్కడ ఉన్నాను అని ఒక సంతోషం పుట్టింటి మీద. భర్త వచ్చి మాట్లాడుతూ, అత్తమామలు వెళ్ళి మాట్లాడుతూ ఆ సంతోషంగా ఉంటే ఆ ప్రహృష్ట హృదయం మంచి సంతానం లోపల పెరిగేటట్టుగా తేజోకారణం అవుతుందని పుట్టినింటికి పంపేవారు. ఆ ప్రసవ సమయానికి 5వ నెల 6వ నెల వచ్చేటప్పటికి పుట్టింటికి చేరేవారు. కాబట్టి విశాల హృదయంతో మాట్లాడతారు. కాబట్టి వ్యాసుడు కేవలము తేజోప్రతాత కాడు, అంత దూరం చెప్పగలిగిన మహాపురుషుడైన. కాబట్టే ఆయన అమ్మా ఈమె కడుపున జాత్యంధుడు పుడతాడమ్మా అన్నాడు. సంతానం అన్నది రాజ్యము కొరకు మాత్రమే కాదు. ఆ తేజోప్రదానం జరిగినప్పుడు ఒకరు మాత్రమే సంతానమును పొంది రెండవ వారు సంతానమును పొందకపోతే నేను అమ్మను అనలేకపోయానన్న బెంగ ఉండిపోతుంది, బాధ ఉండిపోతుంది. 2 ఈమె భయపడిపోయింది అంటే ఆమె వేరొక ప్రయత్నమునందు కూడా సత్సంతానమును పొందుతుందన్న ధైర్యం లేదు. అందుకని అంబాలికని అభ్యర్థించింది సత్యవతీదేవి. అంగీకరించిన అంబాలిక దగ్గరికి వ్యాస భగవానుడు వెళ్ళాడు. ఆయన తేజోమయమైన స్వరూపాన్ని చూసి ఈవిడ కన్నులు మూసుకోకపోయినా మనసు వెలవెలపోయింది ఆవిడకి. అమ్మ బాబోయ్ ఏమి తేజస్సు! అంత దగ్గరగా చూసేటప్పటికీ అప్పుడు ఉద్విగ్నతకి లోనైపోయింది. వ్యాసురుడు తేజోప్రజానం చేసి బయటికి వచ్చి అన్నాడు, అమ్మా ఆమె ప్రహృష్ట హృదయ కాదు, వెలవెలబోయింది నన్ను చూసి. కాబట్టి అతి తెల్లని శరీరం ఉన్నవాడు పుడతాడమ్మా అన్నాడు. పాండు రోగమున్నవాడు పుడతాడని భారతంలో లేదు. అతి తెల్లని వర్ణం ఉన్నవాడు పుడతాడు, చాలా అందగాడు అని తర్వాతే వర్ణించారు నన్నయ్య గారు.
కాబట్టి అతి తెల్లని వర్ణంతో పాండువర్ణంతో పుడతాడమ్మా, వెలవెలబోయింది కాబట్టి ఆవిడ అన్నాడు. అలాగే ఆవిడికి పాండురాజు గారు పుట్టాడు. తేజోప్రధాన సమయమునందే నిర్ణయించేశాడు ఎటువంటి సంతానం పుడుతుందో. తదనంతర కాలమునందు బలవన్మద నాగాయుత బలయుతుడు సుతుండు పుట్టే ప్రజ్ఞాచక్షుండలగుడు ధృతరాష్ట్రుండా లలనకు అంబికకు కురుకుల ప్రవరుండై. ఆయన 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడిగా, కళ్ళు లేకపోయినా బుద్ధి అనబడేటటువంటి కన్ను మాత్రం చాలా గట్టిదున్నవాడై అంబికకి కుమారుడిగా ధృతరాష్ట్రుడు పుట్టాడు. అలాగే అంబాలికకును గుణరత్నాంబుధి పాండుర విరాజితాంగుడు ప్రభవించన్ పాండురాజు కురువంశంబు ప్రతిష్ఠింప ధర్మ సర్వజ్ఞుండై. అంబాలిక యందు వివర్ణమును పొంది, అంటే వివర్ణమనగా అతి తెల్లని రంగుతో పాండురాజు గారు జన్మించారు. వంశోద్ధారకుడు, మహానుభావుడు, గుణములకు నిధి, మహాబలవంతుడైనటువంటి వాడు పాండురాజు పుట్టాడు. ఇప్పుడు 2 కుమారులు జన్మించారు. కానీ సత్యవతీదేవి యొక్క గొప్పతనం ఎక్కడుందో తెలుసా అండి? ఆమె ఒక్క మాట కోడలనలేదు. ఇది ఎంత తప్పు చేశావమ్మా, ఎంత బ్రతిమాలి తీసుకొచ్చానమ్మా. వ్యాసుడి కర్మ కాలిపోయా వచ్చాడు. ఆయన కర్మ కాలిందా, ఆయన కోరుకున్నదా, ఆయనే కామాతురుడైతే ఆయనే వివాహం చేసుకోగలడు. కానీ మన వంశాన్ని నిలబడం కోసం తేజోప్రదానం చేశాడు. అటువంటి వాడు దగ్గరకు వచ్చినప్పుడు కన్నులు మూసుకున్నావా, ఎంత పొరపాటు చేశావు, ఇప్పుడు అంధుడు పుట్టాడు అని ఒక్క మాట కోడల్ని అనలేదు. బిడ్డని కడుపులో పెట్టుకున్న తల్లి ఎలా కాపాడుతుందో కోడల్ని అత్తగారు అలా కాపాడవలసి ఉంటుంది. అంతేకాని కోడలి మీద అయిందానికి కాందానికి పెత్తనం వహిద్దాం అనుకున్నది అత్తగారు కాదు. కోడలు అంత పెద్ద పొరపాటు చేసినప్పుడు కూడా ఒక్క మాట అనకుండా కడుపులో పెట్టుకుందే ఆవిడత్తగారు. భారతం విన్నప్పుడు సత్యవతీదేవి గురించి తెలుసుకున్నప్పుడు అత్తగారంటే ఎలా ఉండాలో నేర్చుకోవాలి. అది అత్తగారితనం అంటే. కడుపులో పెట్టుకోవడం అత్తగారితనం కానీ బజార్న పారేయడం అత్తగారితనం కాదు. కాబట్టి అటువంటి మహాతల్లి ఆ పాండురాజు ధృతరాష్ట్రుడు పుట్టాడని కోడళ్ళని మందలించలేదు. కానీ ఆవిడ బెంగ పెట్టుకుంది. ఎందుకు బెంగ పెట్టుకుందంటే, ఏ తెల్లటి వర్ణం వాడో ఓ కొడుకు పుట్టాడు, బానే ఉంది అంబాలిక విషయం. పాపం ఇప్పుడు అంబిక విషయంలోకి వచ్చేటప్పటికి ధృతరాష్ట్రుడు పుట్టాడు, గుడ్డివాడు పుట్టాడు. ఇప్పుడు భర్త పోయాడని ఒక ఏడుపు, కొడుకు పుట్టాడు కానీ గుడ్డివాడు సింహాసనం మీద కూర్చోలేడని ఒక ఏడుపు. ఇలాంటి కొడుకుని కని అలాంటి భర్తని పొంది అయ్యో నేనే పాడైపోయానని ఈ అంబిక బాధపడుతుందేమో. పెద్ద భార్య యొక్క సంతానం కాబట్టి ఉన్న వాళ్లలో ఇంకొక కొడుకు తేజోవంతుడు పుడితే ఆ అధికారం ఏదో ఆవిడికే దక్కితే, ఆ తమ్ముడు ఈ అన్నని జాగ్రత్తగా పొదివి పట్టి అయ్యో పాపం అన్నయ్యకి కళ్ళు లేవని రక్షించుకోగలిగిన వాడైతే అంబికకి మనశ్శాంతి కలుగుతుందని ఆలోచించింది సత్యవతి. ఎంత ఉదార హృదయరాలు చూడండి ఆవిడ. ఆయన కర్మ అండి వ్యాస భగవానుడికి. అమ్మకి వరం ఇచ్చాడు పుట్టినప్పుడు, అమ్మా నువ్వు పిలిస్తే వస్తానమ్మా, నీవు ఏ జరిగినా నీకు ఉపకారం చేస్తానమ్మా అన్నాడు. అందుకు అమ్మ మాటకి కట్టుబడిపోయాడు వ్యాసుడు. ఆవిడ మళ్లీ ప్రార్థన చేసింది, వ్యాసుడిని మళ్లీ వచ్చాడు, అమ్మా ఏమాజ్ఞ అన్నాడు. నాయన తెలిసి జరిగిందో తెలియక జరిగిందో పెద్ద పొరపాటు జరిగిపోయింది, జాత్యంధుడు పుట్టాడు, ఆ అంబిక పరిస్థితి ఏమిటి, కాబట్టి నువ్వు ఇంకొక్క మారు అంబికని అనుగ్రహించు. ఆయన అన్నాడు, అమ్మ నీ కోరిక మేరకు ఎదర పెద్ద పెద్ద ఇబ్బందులు రాకుండా తప్పకుండా నేను అంబికని అనుగ్రహిస్తాను. ఇప్పుడు అంబిక సంక్షోభం పొందింది. ఇతపూర్వం నేను ఆయన్ని దగ్గరగా చూసినప్పుడు భయపడిపోయి కళ్ళు మూసుకున్నాను. మళ్లీ రెండవ మాట నేను ఆయన్ని చూసినప్పుడు ఏం భయపడినా, తెల్లబోయినా, కళ్ళు మూసుకున్నా, ఆయన తేజస్సుని చూసినప్పుడు సహించలేకపోయినా, ప్రహృష్టమైన మనస్సుతో నిలబడలేకపోయినా మళ్లీ ఏ ప్రమాదం వస్తుందో అని హడిలిపోయి ఆయన తేజస్సు గురించి ఆలోచిస్తే చాలు కంగారు పడిపోయి అది అత్తగారితో చెప్పి ఉంటే బాగుంటుంది. అక్కడ పొరపాటు చేసింది. చెయ్యడానికి కూడా వెనకాతల ఏదో ఉంటుంది కదండి, కదలికకి ఈశ్వరుడు ఉంటాడు కదా. ఆవిడ ధైర్యము కలిగినటువంటి ఒక దాసిని పిలిచి, ఎవరు
అంబికో ఎవరో అంబాలికో నిజంగా గట్టిగా కళ్ళు తెరిచి చూసినవాడు కూడా కాడు వ్యాసుడు. అందుకు కాదుగా కావలసింది ఆయనకి ఏమిటంటే ఆ వంశాన్ని నిలబెట్టడం ఒక్కటే ఆయన ప్రయోజనం, అంతకు తప్ప ఆయన ఏ భోగమును కోరినవాడు కాడు. ఆయన ఒక్కసారి ఆ తేజోదానం చేశాడా అంతే, ఇక మరదలుగానే చూడగలడు ఆయన. అంతటి ఉదారుడు, అందుకు అటువంటి మహానుభావుడు కాబట్టి అర్హుడయ్యాడు. ఇప్పుడు ఆవిడ భయపడి దాసికి తనలా అలంకారం చేసింది. అలంకారం బట్టి రాచకన్య అనుకున్నారు, రాజు భార్య అనుకున్నారు. ఆవిడ్ని గదిలోకి ప్రవేశపెట్టింది. ఆవిడనుకుంది, ఏమి భోగం పట్టిందిరా నాకు, నా జన్మాంతరంలో వ్యాస భగవానుడికి కొడుకుని కన్నమే. అసలు ఎవరికి చెల్లదది, అసలు వ్యాసుడికి కొడుకుని కనడానికి క్షేత్రావడం ఏంటి, ఎవరికి చెల్లుతుంది? అది అసంభవం, ఒక్కనాటికి సాధ్యం కాదు. అటువంటి వ్యాస భగవానుడికి నేను కొడుకుని కన్నమా, ఏమొచ్చింది నా అదృష్టం అనుకుంది. ఎప్పుడు వస్తాడు వ్యాస భగవానుడు అని ఎదురు చూస్తోంది ఆవిడే. వ్యాస భగవానుడు రాని వచ్చాడు. అయితే ఇక్కడ ఒక పెద్ద ధర్మ సూక్ష్మం ఒకటి ఉంటుంది. లోపల కూర్చున్న దాసి ఎదురు చూడొచ్చేమో కానీ వ్యాసుడికి తెలియదా త్రికాలవేది లోపల లేదు, అంబిక లేదు, దాసి ఉంది అని తెలియకుండా వీర్యదానం చేసేటంతటి అమాయకుడు ఆయన. మరి తెలిసి దాసికి ఎందుకు తేజోదానం చేశాడో తెలుసండి ఆయన ఎదరవిందురు గాని. అంటే ఇవాళ చెప్పనని కాదు, ఇది రేపు కొనసాగిస్తానంటే మీకు ఉత్కంఠ తీరదు, మీరు అసాధ్యం కులాన్ని అని తిడతారు పలహారం చేస్తూ, అని చెప్పే పూర్తి చేసేస్తాను. కాబట్టి ఇప్పుడు ఆయన తేజోదానం చేశాడు. ఎవరికి? ప్రహృష్టమైనటువంటి మనసున్నటువంటి దాసికి. ఆవిడికి మహాబలాఢ్యుడు, గొప్ప రాజనీతి తత్పరుడు, మహాతేజోమూర్తి విదురుడు జన్మించాడు. కానీ అంబాలికకి కొడుకు కాడు. కాబట్టి రాజ్యాధికారానికి అర్హత పొందకుండా పోయాడు. ఎందువల్ల ఇలా జరగవలసి వచ్చింది? దీనికి వెంటనే మళ్ళీ మహానుభావుడు వ్యాసుల వారు మనకు అందిస్తారు. మాండవ్యుడు అని ఒక మహర్షి, ఆయన మహానుభావుడు బ్రహ్మర్షి. అటువంటి వాడు తీర్థయాత్రలు చేసి 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 ఒక రాజ్యంలోకి ప్రవేశించి అక్కడ మౌనవ్రతాన్ని పూనాడు. మౌనవ్రతాన్ని పూలి 2 చేతులు పైకెత్తి తపస్సు చేస్తున్నాడు. చిత్రంగా ఉంటాయి పరమేశ్వరుడు యొక్క నిర్ణయాలు, కదలికలు. ఆ రాజుగారి అంతఃపురంలో దొంగతనం చేసినటువంటి దొంగలు ఆ ధనాన్ని పట్టుకుని పారిపోతూ మాండవ్యుడు తపస్సు చేసిన ప్రదేశం దగ్గరికి వచ్చి ఆయన ఉన్నటువంటి కుటీరంలో పడేశారు. పడేసి దాక్కున్నారు. భటులు తరువుకొచ్చి ఈయన అడిగారు, దొంగలికి వెళ్ళారా, ఎవరు నువ్వని అడిగారా చీకట్లో. ఆయన మౌనవ్రతంలో ఉన్నాడు, మాట్లాడలేదు. ధనం కనబడింది, దొంగలు కనబడ్డారు. వాళ్ళు ఈయన కూడా దొంగేనని పెడరెక్కలు విరిచి కట్టి రాజు దగ్గరికి తీసుకెళ్లారు. రాజు దొంగల్ని శిక్షించడంతో పాటుగా ఈయనకి శూలారోహణ శిక్ష వేయించాడు. శూలారోహణం అంటే ఒక శూలాన్ని తిరగేసి పాతి పెడతారు. మీకు తేలిగ్గా అర్థమైపోవాలంటే కొబ్బరి బొండాలు ఇచ్చే గుణపం. గుణపాన్ని చూడండి, తిరగేసి పెడతారు, పైకి సూదిగా ఉన్న మొలస్తుంది, కొబ్బరి బొండం ఒలుస్తారు, అలా పెడితే శూలం అంటారు. ఇప్పుడు ఎవడు దోషం చేశాడో ఆ వ్యక్తిని తీసుకెళ్లి దాని మీద కూర్చోబెడతారు. అతని బరువును బట్టి శూలం లోపలికి దిగిపోవడం మొదలవుతుంది. అది దిగి 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 తలలోంచి పైకి వచ్చేస్తుంది. అది ఇక నేను ఆ బాధ గురించి ఇప్పుడు కొత్తగా వర్ణించక్కర్లేదు, అది అసలు ఊహిస్తేనే భయం. అటువంటి శూలారోహణం చేయించండి అన్నాడు ఇన్ని మాండవ్య మహర్షిని. తెలియక భటులు తీసుకెళ్లి ఇన్ని శూలం మీద కూర్చోబెట్టేశారు. కూర్చోబెట్టేస్తే ఆ శూలం దిగిపోవడం ప్రారంభమైంది శరీరంలోకి. ఆయన మహాపురుషులకు మాత్రమే చెల్లుతుందండి, అది సామాన్యులకు చెల్లే విషయం కాదు. ఆయన ఈ శరీర భావము నుండి విస్మృతి పొందాడు. అసలు ఈ శరీరము దానికి నెప్పి అందులో శూలం గుచ్చుకుంటోందన్న విషయం నుంచి విస్మృతిని పొంది ఆయన పరమేశ్వరుడి యందు మనసు పెట్టి తపస్సు చేయడం ప్రారంభం చేశాడు. చేస్తే ఎంత చిత్రం జరిగిందంటే, మునివరుడట్లుండియు తన మనమున అతిశాంతుడై సమత్వమును తపమునరించే అనశనుండయ్యును బహుకాలంబు ప్రాణయుక్తుండగుచున్. చాలా కాలం ప్రాణాలతోటే ఉండి తినకుండా తాగకుండా అలాగే దాని మీద శూలం మీద ఉంటే ఆ శూలం దిగుతూ 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 అప్పటికే ఏడింపులైపోయిన మనిషి కాబట్టి అది దిగుతూ కంఠం దాకా వచ్చేసింది. ఆయన అలాగే శూలం మీద కూర్చుని తపస్సు చేస్తుంటే ఆయన స్థితిని చూసి ఆశ్చర్యపోయి మిగిలిన ఋషులందరూ ఒక రాత్రి వేళ పక్షుల రూపంలో వచ్చారు.
వచ్చి అసలు మహానుభావ శూలారోహణం చేయిస్తే దేహభ్రాంతి లేకుండా అలా బ్రాహ్మీమయమూర్తిమై ఎలా ఉండగలిగావు? కలియుగంలో భగవాన్ రమణులు లేరండి ఆ స్థితిలో. పాతాళలింగం దగ్గర తపస్సు చేస్తే తొడల కింద తేళ్లు జర్రిలు చేరి కొరికేస్తే మాంసం ముక్కలు ఊడిపోయి నెత్తురు కారి అట్టలు కడితే ఆయన అలాగే తపస్సులో ఉండిపోయారు ధ్యానమునందు. ఎప్పుడో కాదు, కలియుగంలో అరుణాచలంలో భగవాన్ రమణులు అటువంటి తపస్సు చేశారు మహానుభావుడు. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఇలా వీపుని ఒక గోడకి ఆంచి సమాధిలోకి వెళ్ళిపోయారు. ఒకప్పుడు వెళ్ళిపోతే ఆ చెదపురుగులు చీమలు ఆయన వీపంతా కొరికేస్తే ఆయన కొంతసేపటికి బహిర్ముఖులయ్యారు. బహిర్ముఖులైతే అప్పటికే నెత్తుటి చుక్కలు పైకి చిమ్మింది శరీరం. ఆయన ఇలా ఒంగుని శిష్యుల్ని పిలిచి అన్నారు, చెదపురుగులు నా శరీరాన్ని కొరికాయా చూడండి అన్నారు. అంటే వాళ్ళు వచ్చి చూసి అయ్య బాబోయ్ ఎన్ని చెదపురుగులు అని కొట్టయిపోయారు. ఆయన అన్నారు, కొట్టకండి, అలా కొడితే చనిపోవు, అంతటా ఈశ్వరుడు అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఈ బంగారం ముట్టుకోవడానికి ఉపయోగించే శ్రావణం ఉంటుందే, దాని మొనలకి దూదులు కట్టి జాగ్రత్తగా గట్టిగా నొక్కకుండా ఒక్కొక్క చెదపురుగుని తీసి పక్కకి మళ్ళీ గోడ మీద వదిలేయండి అన్నారు. ఈలోగా మిగిలిన చెదపురుగులు కొరికేవా అన్నారు. కొరికితే కొరకనివ్వండి తప్ప అవి మరణించడానికి వీల్లేదు, ఒక్కొక్క దాన్ని తీసేయండి అన్నారు. అని ఆయన వంగి కూర్చుంటే చెదపురుగులు నెత్తురు చిమ్మెట్టు కొరికేస్తుంటే ఆయన్ని శిష్యులు అలాగే శ్రావణంతో తీశారు చెదపురుగుల్ని. ఆయన వీపంతా కొరికేసి పుల్లమయమైపోయింది. సాయంకాలం స్నానం చేసి అనుష్ఠానానికి వెళ్ళిపోయారు. మహాపురుషులే. అందుకే మహాపురుష స్థితిని పొందాలి, కానీ దాన్ని మనం అనుకరిద్దామంటే కుదిరే విషయం కాదు. కాబట్టి ఆయన అలా తపస్సు చేస్తే ఋషులందరూ పక్షుల రూపంలో వచ్చి అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, దానికి బాధపడ్డం ఎందుకయ్యా? ఎరిగి నన్ను అడుగంగనేలా సుఖము దుఃఖంబు ప్రాప్తించు చోట నరుడు తగిలి తన కర్మవశమునదనరుదాన కర్తగా అంజులకు ఏమి కారణంబు. చేసిన తప్పులుంటాయి, గత జన్మలలో చేసిన కర్మలు అవి ఇలా అనుభవించవలసి ఉంటుంది ఈ శరీరం వల్ల. కాబట్టి శరీరం ఖేదం పొందుతూ ఆ చేసిన పాపం పోతోంది అని ఆయన ఆ ఋషులందరికీ సమాధానం చెప్పాడు. వాళ్ళు ఆశ్చర్యపోయి వెళ్ళిపోయారు. అక్కడ రాత్రి వేళ కాబట్టి కొంతమంది భటులు నగర రక్షణార్థం తిరుగుతున్నారు. వాళ్ళు చూసి అయ్య బాబోయ్ ఇతను చచ్చిపోలేదన్నమాట, తపస్సులో ఉన్నాడు, ఎంతటి మహానుభావుడురా, ఇంతకాలం కూడా శూలానికి తపస్సులో ఉన్నాడా, ఋషులు మాట్లాడుతున్నాడా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజుకు చెప్పారు. ఆ రాజు అయ్య బాబోయ్ ఎంత తప్పు అయిపోయింది, నేను మహర్షికి శూలం వేశానా అని గబగబా వచ్చి ఆయన్ని ఉత్తరించమన్నాడు. శూలంలోంచి ఉత్తరించడానికి కుదరదండి, కంఠం పక్కకి వెళ్ళి ఆ శూలం పైకి పొడుస్తోంది. కాబట్టి ఇప్పుడు శూలాన్ని బయటికి లాగడం కుదరదు, శూలం నుంచి ఇన్ని పైకి లాగడం కుదరదు, ఇబ్బంది వస్తుంది. అందుకని శూలం మొదలు వరకు కోసేయమన్నారు. ఆ శూలం మొదటి వరకు కోసేస్తే ఆయన కంఠం దగ్గర నుంచి ఆ శూలం కొయ్యడంలో ఇలా మొన పైకొచ్చింది. ఇలా పైకొచ్చి ఉండిపోతే ఆయనని ఆణిమాండవ్యుడు అని పిలిచారు. శూలం శరీరంలో ఉండిపోయింది కాబట్టి ఆయన తన తపశ్శక్తితో అన్ని లోకాలకి వెళ్ళాడు. వెళ్ళి ఏ తప్పు చేస్తే గత జన్మలలో ఇంత పెద్ద శిక్ష పడింది తెలుసుకోవాలనుకున్నాడు. చిత్రగుప్తుడు రాస్తూ ఉంటాడుగా, యమలోకానికి వెళ్ళి యమధర్మరాజు గారిని అడిగాడు, ఏం తప్పు చేశానయ్యా గత జన్మలలో, నేను ఏ తప్పు చేస్తే నాకు ఇంత పెద్ద శిక్ష పడింది చెప్పు అని అడిగాడు. ఆయన చిట్టా తీసి అన్నాడు, మీరు గత జన్మలో చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు తూనీగల్ని పట్టుకుని, ఆ తూనీగలు రెక్కలు పట్టుకుంటూ ఉంటారు, పట్టుకుని వాటి పృష్ఠభాగముల యందు సూదులు గుచ్చుతూ ఉండేవారు, తెలిసో తెలియకో పిల్లవాడిగా. ఆ చేసిన పాపం పోవాలి కాబట్టి మీకు శూలారోహణం పడింది ఈ జన్మలో. ఏ జన్మలో జీవుడు ఏ పాపం చేసినా ఎప్పుడోప్పుడు అనుభవించక తప్పదు, అందుకని ఇప్పుడు అనుభవించారన్నాడు. అంటే ఆణిమాండవ్యుడు అన్నాడు, నేను తూనీగలని పట్టుకుని సూది గుచ్చానన్నావు కదా, అప్పుడు నా వయసు ఎంత అని అడిగాడు. చిన్నపిల్లాడు మీరు, ఏదో 9 ఏళ్ళో 10 ఏళ్ళో, 14 సంవత్సరముల వయసు వచ్చే లోపలి పర్యంతము బాలుడు అని పిలుస్తారు. ఈ లోపల తెలియక ఏదైనా పెద్ద తప్పు చేసినా శాస్త్రం దాన్ని చిన్న తప్పుగా తీసుకుంటుంది. ఇప్పటికీ బహుశా భావనేరస్తులు అనడానికి కారణం ఇదేనేమో ప్రాతిపదిక.
కాబట్టి అది పరిణతి చెందని వయస్సు, తెలిసి తెలియని వయస్సు, అది ధర్మమా అధర్మమా తెలియని వయస్సు. కానీ ఆ పిల్లల పట్ల ఎవరైనా తప్పు చేస్తే మాత్రం ఘోరమైన పాపంగా వేస్తారు. వాళ్ళది తెలిసి తెలియని వయసు, నీకు తెలుసు, నువ్వెందుకు వాళ్ళకి అపకారం చేయాలి? అందుకని ఎవరైనా చేస్తే ఒప్పుకోరు. పిల్లలు చేస్తే మాత్రం ఆ తప్పుని పెద్ద తప్పుగా శాస్త్రం తీసుకోదు 14 సంవత్సరాలు వచ్చే వరకు. నేను 14 సంవత్సరముల వయసు లోపు చేసిన తప్పుకి ఇంత పెద్ద శిక్ష నువ్వు ఎలా వేశావు? కాబట్టి ఇన్నాళ్ళకి నువ్వు ధర్మం తప్పి శిక్ష వేశావు, అది వేసి నాకు వేశావు. కాబట్టి ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవించాలిగా. ఇంత ధర్మం తెలిసి సింహాసనం మీద కూర్చునే అధికారాన్ని కోల్పోయి 4వ వర్ణమునకు చెందినటువంటి ఒక వనిత గర్భమునందు పుట్టి ఇప్పుడు ఎంత ధర్మం తెలిసిన్నవాడువో అప్పుడు అంత ధర్మం తెలిసిన్నవాడవై ధర్మం చెప్పడానికి పనికొచ్చేటటువంటి వాడివై సాక్షాత్తు రాజులకు అన్నదమ్ముడవైన తేజస్సు కారణంగా క్షేత్ర కారణం చేత దాసీపుత్రుడవై రాజ్యాధికారము లేక భర్త్యలోకమునందు భూలోకమునందు జన్మించదవుగాక అని శపించాడు. ఆ కారణం చేత యమధర్మరాజు గారు విదురుడిగా రావాలి ఒక దాసికి. అందుకని లోపల ఉన్నది అంబిక కాదని తెలిసిన మాండవ్యుని శాపం నిజమవ్వాలి కాబట్టి వ్యాస భగవానుడు తేజోప్రదానం చేశాడు. చెయ్యడం వల్ల ఆ దాసి యందు మహానుభావుడైనటువంటి విదురుడు జన్మించాడు. ఆ విదురుడు అందుకే ఎప్పుడూ నీతి చెప్తూ ఉంటాడు ధృతరాష్ట్రుడికి. వరుసకి అన్నదమ్ముడయ్యాడు, కానీ ఆయన మాత్రం రాజ్యాధికారాన్ని పొందలేకపోయాడు. ఎందుకంటే రాజుల యొక్క క్షేత్రమునందు జన్మించిన వాడు కాదు కాబట్టి అని. ఇంత ధర్మ సంక్లిష్టమైన పరిస్థితిలోంచి ఆ వంశం ఎలా గట్టెక్కిందో, సత్యవతీదేవి ఎంత ఉదారమైన పాత్ర పోషించిందో, కోడళ్ల దగ్గర అత్తగారిగా ఎంత ధర్మాన్ని పాటించిందో, ఆ కోడళ్ళు ఎంత ధర్మాన్ని పాటించారో ఆ వంశం ఎలా నిలబడిందో, ఆ కారణంగా ధృతరాష్ట్ర పాండురాజు విదురులు ఎలా పుట్టారో ఇవాళ రోజున మనం విన్నాం. రేపటి నుంచి ఇంకా రసకందాయం భారతం. ఎందుకంటే పాండవులు, కౌరవులు, దుర్యోధనుడు, 5 పాండవులు పుడతారు. ఇంకిక్కడి నుంచి అద్భుతమైనటువంటి ప్రక్రియలో భారతం ముందుకు నడుస్తుంది. కాబట్టి రేపు సాయంకాలం 6:30 మనం తిరిగి కలుసుకుందాం. మంగళాశాసన పరై వదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణమైనజం వా మనసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.